दाता विश्व विधाता तेरी दुनिया सारी, तेरी दुनिया सारी। कैसा ये इंसान बनाया, शान तेरी है न्यारी, शान तेरी है न्यारी। ऊंचे पर्वत गहरे सागर, सूरज चांद सितारे, बादल लाए मेघ बरसाए, कुदरत की बलिहारी, तेरी दुनिया सारी। तू ही दाता विश्व विधाता, तेरी दुनिया सारी, तेरी दुनिया सारी। हम वो सना हम मिल गाए, तेरा शुक्र करे, बुलबुल गाए झूमे डाली, नाचे ये धरती सारी, तेरी दुनिया सारी। तू ही दाता विश्व विधाता, तेरी दुनिया सारी, तेरी दुनिया सारी। हाथों को जोड़े दिल को खोले, आए है शरण तेरी, हाथों को प्यारे प्रभु क्षमा कर, जान मेरी ये पुकारे, तेरी दुनिया सारी। तू ही दाता विश्व विधाता, तेरी दुनिया सारी, तेरी दुनिया सारी। థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన స్త్రీల కూడికల్లో యథావిధిగా మనకి స్తుతి ఆరాధన వాక్యం అందించబడుతుందండి. మన మధ్యలో ఉన్న బెహ్రా ఆంటీ గారు ఈ వాక్యాన్ని అందిస్తారు. బెహ్రా ఆంటీ, ఆంటీ బెహ్రా ఆంటీ, ఆంటీ వినిపిస్తుందా? ఆంటీ అన్మ్యూట్ చేసుకోవాలి. బెహ్రా ఆంటీ గారు, అమ్మా ఆంటీ మీరు ఇప్పుడు వాక్యాన్ని అందించండి ఆంటీ. మనం సామ్స్ 117, 18 ఆంటీ, 118. నేను చెప్పింది వినబడుతుందమ్మా ఆంటీ? నాకు వినబడుతుందా మాట? వినిపిస్తుందా ఆంటీ? వినిపిస్తుందా? ప్రభు నామకు స్తోత్రం అండి. నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవునికే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున కీర్తనలు 117, 118 నాకు ఇచ్చారు ఈ వాక్కును. అయితే ప్రభు గొప్ప దేవుడు, నిజముగా సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఏ విధముగా మనం స్తుతించాలి, ఏ విధముగా ఆయనలో మనం ఉండాలనేది ప్రభు మనకి ఈ రోజున బోధిస్తారు. దీన్ని బట్టి మనం చాలా దేవునికి వందనాలు, కృతజ్ఞత కలిగి ఉంటాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు తండ్రి. ఇమ్మాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ తండ్రి, స్త్రీల కూటమునకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యకరమైన ఏర్పాట్లన్నిటిని బట్టి తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతాస్థితి చెల్లిస్తున్నాం. ఇప్పుడు వాక్యం పంచుకున్న ఉండగా ప్రభువా, మీరే మాకు తోడయ్యండి. మాకు ఏం నేర్పించాలో నేర్పించి మమ్మల్ని దీవించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. 117 కీర్తన నేను చదువుతాను. 118, 117 నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి చదవండి. సరేనా? సరేనా? ఆంటీ చెప్పాలి. నేను ఒకటి చదువుతాను, మీరు అందరూ ఒకటి చదవాలి. సరేనా? యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరతము నిలుచును. For his faithful love to us is great,
The Lord's faithfulness endures forever. Hallelujah. మూడు నేను చదువుతున్నాను. 108, 118. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. Let us say his faithful love endures forever. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని Hear the saying, his faithfulness love endures forever. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయ్యున్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. It is better to take refuge in the Lord than to trust in humanity. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను All the nations around me, in the name of the Lord, I destroy them. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగల వలె ముందు కాల్చి మంట ఆరిపోతుంది. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. 13 మీరు చదవండి. 13. యెహోవా నాకు సహాయం చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. There are crowds of joy and the Lord's right hand opens the mind. యెహోవా దక్షిణహస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. నేను చావును సజీవుని యెహోవా క్రియలను వివరించెదను. ఆంటీ మీ వాయిస్ అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ చేసుకోవాలా? ఒక్క నిమిషం అమ్మా. వినిపిస్తున్నారు, చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. 19 చదవండి అమ్మా. మీరు 19 చదవండి. నేను వచ్చినట్లు నేను ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించదము. 25 చదవండి అమ్మా. యెహోవా దయచేసి నన్ను రక్షించము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాడు. యెహోవాయ దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. బలి పశువులు రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. 29 అందరం చదువుదామమ్మా. యెహోవా దయాళుడు, ఆయన చుట్టున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ రోజు మనకి దేవుడిచ్చిన ఈ వాక్యము ఎంతో గొప్పదండి. కీర్తన గ్రంథము 117లో ముందుగా చూసుకుంటే మనము, ఆయన కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. ఆయన కృప, ఈ కృపలో 4-5 మనకి ఆశీర్వాదాలు ఉన్నాయండి. దయ ఉన్నది, కనికరం ఉన్నది, ప్రేమ ఉన్నది, రక్షణ ఉన్నది. సమస్త విషయముల్లో ఆయన కృప లేకపోతే ఆ కృప ద్వారానే మనకు రక్షణ, ఆ కృప ద్వారానే మనం ఇలా జీవిస్తున్నాము. అన్ని విషయముల్లో కృప మనకు చాలా హెచ్చుగా ఉన్నది. నిజంగా దేవుడిచ్చాడు ఈ గొప్ప వాక్యము. కొరింథీ 12లో మన పౌలు గారు చెప్తారు, అందులో నీ కృప నాకు చాలు అన్నారు. ఎందుకంటే ప్రభువా, నాకు నాలో ఈ ముళ్ళును తీసి తండ్రి అంటే నా కృప నీకు చాలు అని చెప్పారు. ఇందులోనే నువ్వు సర్వశక్తిమంతుడు అవుతావని చెప్పాడు. నా శక్తి నీలో అధికంగా అవుతుందని దావీదుకి, అది కొరింథీ పత్రిక 12:9లో ఉందమ్మా, అందులో ఉంది. ఒకసారి చూస్తారా?
ఒకసారి చూడండి. మొదటి కొరింథీ రెండవ కొరింథీ 12:9. 12:9 ఆంటీ. 9 చదువమ్మా. 9, 10 చదువు. నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని దేవుడు చెప్పింది ఏంటంటే, నా కృప మీరు ఇప్పుడు ఎంతో బలహీనంగా ఉన్నారు, ఎందుకంటే బహు సంతోషంగా అతిశయపడుదును. అయితే చాలా మన బలహీన పరిస్థితుల్లో, చాలా మన చుట్టుపక్కల ఉండే సమస్యలను చూసుకుంటూ మనం చాలా కన్నీటితో ప్రార్థన చేస్తూ నిరాశ చెందినట్లుగా మనం దేవుడు అంటున్నాడు, అది కాదమ్మా, మీరు బలపడండి, నా శక్తిని మీలో నింపుతున్నాను, నా కృప మీకు తోడై ఉన్నది కాబట్టి ఏ విషయంలో భయపడొద్దని 117 మొదట్లో మనకు దేవుడు చెప్తున్నాడు. అలాగే అందులో ఉన్నదంతా కూడా కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించడి. తర్వాత 118లో యెహోవా దయాళుడు, మొదటి వచనం చూడండి అమ్మా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఎవరంటమ్మా? దయాళుడు. ఈ దయాళుడు అనే మాట దీర్ఘశాంతుడు, దయాళుడు ఆయన మనకు కదా, శాంతిక దయాళుడు. ఇదే మనం ఎక్కడ చూస్తామంటే 86 దావీదు కీర్తన 15లో ఒకసారి చూడండి అమ్మా. 86 దావీదు కీర్తన 86. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడు, కృపాసత్యములతో నిండిన వాడవు కదమ్మా. ఎటువంటి దేవుడు అంటే కృపాసత్య సంపూర్ణుడు, దయాళుడు కదా, శాంతమూర్తి. ఇవన్నీ కూడా మనకి 86:15లో మనకి దేవుడు ఎంత చక్కగా మనకి చూపిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. తర్వాత ఇక్కడ ఇరుకును 5వ వచనం చూడండి అమ్మా. 5లో కాదమ్మా 3వ వచనం చూడండి. ఆయన కృప నిరంతరము నిలిచినని అహరోను వంశస్థులు అందరుగాక. అహరోను వంశస్థులుగా మనం ఉన్నాం, ఎందుకనగా మనలందరినీ కూడా ఆయన చీకటిలో నుండి వెలుగులోకి నడిపించిన వాని గుణాతిశయం ప్రచురం చేయి నిమిత్తం రాజులుగాను, యాజకులుగాను, పరిశుద్ధ జనముగాను తండ్రి తర్వాత ఆయన మనకి అందరికీ కూడా తన బిడ్డలుగా చేసుకున్నాడు కాబట్టి, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి, అహరోను వంశస్థుల్లో మనం అందరము కూడా స్త్రీలందరూ మన సంఘంలో ఉండే ప్రతి ఒక్కరు ఉన్నాం కాబట్టి అహరోను వంశస్థులు ఇలాగా అంటారని చెప్తున్నారు. ఏంటి? ఆయన కృప నిరంతరము నిల్చునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. మనం అందరము కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. అహరోను వంశస్థులుగా మనం ఉండి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కృపను ఎల్లప్పుడూ తలంచుకుంటూ ఉండమని ప్రభు ఇద్దరు మనం మాట్లాడుతున్నారు. అలాగే ప్రభు మనకి ఇచ్చింది ఏంటంటే, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలం మంది యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. అది కీర్తనలు 4:1 చూడండి అమ్మా. కీర్తన 4:1 చూడండి. ఇరుకునందుండి నేను మొరపెట్టి తిని విశాల స్థలం మంది దేవుడు నాకు తీసేవమ్మా. తీసుకున్నాను. 4:1 నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. అది ఇరుకులో నుంచి విశాలత కలుగజేసి మనం ప్రార్థించినప్పుడు మనకు జవాబిచ్చే దేవుడని విశ్వాసంతో మనము గట్టిగా నిశ్చయముతో దేవుడు, ఎందుకంటే నిజముగా ప్రార్థించే వారికి సమీపముగా ఉండే దేవుడని ఆయన మనకు అభయమిస్తున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు. అదమ్మా. తర్వాత మనం చూసినట్లయితే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని మనుషులు నమ్మొద్దు, మనం ఎవరిని నమ్మొద్దు. మన దేవుడైన యెహోవా సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఆయననే మనం ఆశ్రయించాలి. ఏదైనా దావీదు మహారాజు యుద్ధంకి వెళ్ళేటప్పుడు దేవా వెళ్ళాలా అని అడిగి ప్రార్థన చేసి వెళ్ళేవాడు. అటువంటిప్పుడు ఆయన జయాన్ని పొందేవాడు. ఇప్పుడు మనము ఈ కరోనా వైరస్ మనకి ఒక పెద్ద పోరాటంలో మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి మనకి ఏమి కలగదు. ప్రభు దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రభు మనకు జయం ఇస్తాడని మనం గట్టి నిశ్చయంతో ఆయన విశ్వాసం కలిగి ధైర్యంగా ఉండమని ప్రభు ఈ రోజున మనకి బోధిస్తున్నారమ్మా. అలాగే చూడండి యెహోవా ఇంకొకటి చూడండి 14వ వచనం చూడండి అమ్మా. 14 యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. రక్షణాధారం కదమ్మా. ఇప్పుడు ఇది కీర్తనలు 91 చూడండి అమ్మా.
కీర్తన 91. తీసేవమ్మా, చదువు. ఎన్నో వచ్చాయి? ఎన్నో వచ్చినామంటే 91. 1 నుంచి 5 చదువమ్మా, లేకపోతే 5వ వచనం చదివినా పర్వాలేదు. నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. చూసావా, ఆయనే మనకు రక్షణాధారము, ఆయనే మనకు ఆశ్రయము, దుర్గము, కొండ, కోట అన్ని మనకు ఆయనే. కాబట్టి దేవుడిని మనము స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు. అన్ని విషయంలో కూడా మనం బలపరిచే దేవుడు, మనల్ని ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, సత్యము, కేడము, డాలము సమస్తం ఆయన ఉన్నాడు. కాబట్టి దేనికి మనం భయపడే అవసరమును లేదని, ఇరుకులు విశాలత కలుగజేసి మన ప్రార్థనలు అంగీకరించే దేవుడు మనకున్నాడని మనం ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి. ఇంకొకటి చూడండి అమ్మా, యెహోవా హస్తము, చదవమ్మా 15 చదువురా. 15 వచనం. ఆయన నాకు మొరపెట్టగా నేను 15వ వచనము. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన సునాదము, నీతిమంతుల గుడారముల రక్షణ గురించిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఇంకోటి చదవమ్మా, 16 కూడా చదువు. యెహోవా దక్షిణ హస్తం, నేను చావును సజీవున్నై యెహోవా క్రియలు, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఆయన చేసిన సాహస కార్యములు మనం తలంచినట్లయితే అవి మనం అర్థం చేసుకోలేము, మనకు అది తోచదు. మనకి ఇలా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడైన దేవుడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. అదే చూడమ్మా, మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో పక్షవాయు గల రోగి పడి ఉంటాడు 35 సంవత్సరాలు బట్టి. బెతెస్దా కోనేరు దగ్గర ఉండేటప్పుడు ఆయన దగ్గరికి ఆయన వెళ్ళి, నాయనలే నీ పాపాలు క్షమించబడి, ఎవరు నీకు నీటిలోకి వదలలేదా, కదిలింపబడలేదా, వెళ్ళలేదా అని చెప్పి ఆయన అడిగి ఆయన ఏం చేశాడంటే పైకి లేవనెత్తిన దేవుడు. గొప్ప అద్భుతం. ఆయన దక్షిణ హస్తంతో ఎన్నో గొప్ప కార్యాలు. నాయరు కుమార్తె చనిపోయినప్పుడు ఆమెను కూడా లేపాడు దేవుడు. లాజరును లేపిన దేవుడు. అందరూ ఎవరైనా సరే ఏదైనా చేయగలరు, కానీ చనిపోయిన వాళ్ళు లేవనెత్తే శక్తి ఎవరికి ఈ లోకంలో ఎవరికి లేదు. ఆయన ఒక్కడికే, ప్రభు అయిన యేసు ప్రభు ఒక్కడికే మన పాపాలు క్షమించి మనల్ని రక్షించి మనం సజీవులుగా ఉంచే దేవుడు ఆయన ఒక్కడే అని, జీవము కలిగిన దేవుడు ఒక్కడే అని ఇందులో ఈ వాక్యంలో. ఆయన దక్షిణాస్తంకి ఎన్నో గొప్ప కార్యాలు చేసిందమ్మా. మార్కు 4:37 తీయండి అమ్మా ఒకరు. మార్కు 37, 4:37. తీసారమ్మా? తీసామంటే 4:37 కదా. చదువు. అప్పుడు పెద్ద తుఫాను రేగి, చదవమ్మా, చదవండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి కొట్టినందున ధోని నిండిపోయిను. ఏం తట్టిందంట? గాలి తుఫాన్. ఆయన శిష్యులు ఆ పడవలో ఉన్నారు, ప్రభు కూడా వాళ్ళతో ఉన్నాడు. కానీ గాలి తుఫాను పెద్దగా, అంటే అయోమయ పరిస్థితి అనమాట. అది కానీ పడవ తిరగబడిపోయిందంటే సముద్రంలో పడి అందరు చనిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మనము కూడా ఈ రోజు ఉన్నాం. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఇంత ప్రార్థన చేస్తున్నాం ప్రభు, ఇంకా మాకు జవాబు అంటున్నాం ఎందుకు ప్రభు అని మనం ప్రభుని అడుగుతున్నాం. తండ్రి, ఏ సమయంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు, మమ్మల్ని కాపాడే దేవుడు నీవే అని చెప్పగానే, అలాగే శిష్యులు కూడా ప్రభు ఉన్నాడు వాళ్ళతో, కానీ మనతో కూడా ప్రభు ఈ రోజు ఉన్నారు. ఆ వాళ్ళతో కూడా ఉండేటప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, గాలి ఆగిపో అని నెమ్మదైన స్వరంతో నిమ్మళించు అనగానే వచ్చిన ఆ అలలు, ఆ గాలి తుఫానులు అన్ని కూడా ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే పరిస్థితులన్నీ కూడా ఒక రోజున దేవుడు తప్పకుండా ఆపుతాడని మనం ధైర్యంగా ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన చేసిన ఎన్నో కార్యాలు మన జీవితంలో ఉన్నాయి, నా జీవితంలో ఉన్నాయి, మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ తలంచుకొని దేవుణ్ణి గొప్పగా మహిమపరిచి స్తుతించాలని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇంకొకటి చూడండి అమ్మా. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. 19 చదవండి అమ్మా. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను ఇంట్లో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది చదువు. 20 కూడా చదువు.
ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ప్రవేశించి అది ఎక్కడుందంటే యోహాను 10 తీయమ్మ. యోహాను 10 తీసేవమ్మా. 10 7 9 చదవమ్మా. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేచు నుండును. చాలమ్మా, ఇదొక్కటే ఉంది. నేను గొర్రెలకు నేనే ద్వారమును, నా ద్వారానే తప్ప ఎవడైనా లోపల ప్రవేశించడు. ఫస్ట్ ఏమందంటే, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. మనం ఏ ద్వారంలో వెళ్ళాలమ్మా? యేసయ్య మనకి మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయన ద్వారానే మనం పరలోకం చేరగలుగుతాము. ఏ గుమ్మము? అది నీతి గుమ్మము. ఆ గుమ్మముల గురించి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21:18-27 వరకు చూడండి అమ్మా. ప్రకటన గ్రంథం తీయండి. మనం ప్రవేశించబోయే ద్వారము యేసు ప్రభు. ఆయనే మనకి ద్వారము, ఆయనే మనకి మార్గము, ఆయనే మనకు సత్యము. ఆ ద్వారం గుండానే మనము పరలోకానికి చేరుకుంటాము. చక్కని వాక్యం ఇది, చాలా చక్కని వాక్యం, చాలా ధైర్యం ఇచ్చిన వాక్యం మనకిది. ఆ పట్టణ ప్రకారం సూర్యకాంతములతో కట్టబడెను. ఏదమ్మా? 21 ప్రకటన 21 అధ్యాయము 18-27. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతంతో కట్టబడింది. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ. చాలా అండి. ఆ పట్టణము ఎలాగున్నదంట? 3 గుమ్మములు కలిగి 12 గోత్రాల వాళ్ళకి 12 గోత్రాల వారికి 12 గుమ్మములు ఉంటాయమ్మా. అది మనము నెహెమ్యా గ్రంథంలో చూస్తాం. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాము. అన్ని ఇప్పుడు మనం తలంచలేము, సమయం లేదు కాబట్టి మనకి అవన్నీ మనం ధ్యానించుకుంటున్నాం. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నను మనకొక్క నిరీక్షణ, మనకొక్క ధైర్యము, మనకొక్క విశ్వాసము మనకేముందంటే ఇక్కడ చూడండి. 6వది వైడూర్యము, 6వది 7 సువర్ణవర్ణము, 8వ గోమేధకము, 9వ పుష్యరాగము, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికం పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమునా కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దాన్ని ప్రకాశించుతున్నది. గొర్రె పిల్ల దానికి దీపము. జనములు దాని వెలుపలనందు సంచరింతురు. భూరాజులు తన మహిమను దానిలోకి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రం వేయబడవు. జనములు తన మహిమను ఘనత దానిలోకి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు, కానీ నిషిద్ధమైన ఏదైనా దాంట్లోకి రాదు. గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వారే అందులో ప్రవేశిస్తారు. ఇది యేసే మనకి ద్వారము, ఆయనే మనకి గుమ్మము. ఆయన ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించలేరు. ఈ దివ్య వాక్కు దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుడికి అందుకే స్తుతించమన్నారు, దేవుడు ఆరాధించమన్నారు. అయితే ఒక్కటి మనమందరం కూడా యేసు రక్తంలో కడగబడిన బిడ్డలుగా మనం అందరం కూడా ఉన్నాం. యేసు రక్తంలో మనం అందరం కడగబడిన బిడ్డలు. దేనికి కూడా మనం భయపడే అవసరము లేదు. అందరం నిరీక్షణతో ఎదురు చూద్దాం. దేవా నువ్వు వచ్చేస్తే మాకే భయమును లేదు. కానీ ఇంకా నశించిపోవచ్చిన బిడ్డలు చాలా మంది ఉన్నారు ప్రభువా. తండ్రి, వారందరినీ కూడా మేము ఎలాగ నీ సన్నిధికి నడిపించాలి ప్రభువా. నాయన ఎలాగ నడిపించాలి? నీ దివ్య వాక్కు చెప్పాలి. ఇంకా సమయం మాకు కొంచెం ఇస్తే తప్పకుండా తండ్రి నీ దివ్య వాక్కును వారికి వివరించి, ఎంత శక్తిమంతులైన దేవుడువో, ఎంత గొప్ప దేవుడువో ప్రభువా. జీవగ్రంథంలో మా పేర్లు లేకపోతే తండ్రి, మా కుటుంబాల బిడ్డల పేర్లు లేకపోతే ప్రభు ఏమైపోతారు? నశించిపోచిన ఈ లోకంలో ఉండే ప్రతి బిడ్డల కొరకు మనం ప్రార్థించి
ఆయన గోజాడుకొని ఆయన్ని మనము స్తుతించాలి, ఆరాధించాలి. చివరగా ఇక్కడ ఒక్క మాట చెప్తాను నేను. 28 చూడండి అమ్మా, 27, 28. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సాహ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములను కట్టుడి. నీవు నా దేవుడవు, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచదును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేనితో ప్రారంభమైంది? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని 118లో 117లో ముందుగా ఉన్నది. చివరిలో కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని దివ్య వాక్కు దేవుడు ఈ రోజున మనకి ఇచ్చినందుకు, బలపరిచినందుకు, తండ్రి సమీపించడానికి తేజస్సులో ఉండి దేవుడు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి నాయనా నీ బలపరిచినందుకు నీకు అనేకమైన వందనాలు చెల్లిస్తున్నానని దేవునికి మనమందరము కలిసి ఆరాధించి స్తుతించాలమ్మా. ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేయాలా? చేయాలా? ప్రేమ కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా, అవును తండ్రి, నీవే మా మార్గము తండ్రి. పరలోకానికి రావడానికి నీ ద్వారానే తప్ప ఎవరు పరలోకానికి ప్రవేశించడు. ఆ ధన్యత తండ్రి మాకిచ్చారు మీరు. దాన్ని బట్టి యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా ఇమ్మానుయేలు అవసర పరిషత్లో ఉన్న ఏ ఒక్క బిడ్డ కూడా నశించిపోకూడదు నాయన. ప్రతి బిడ్డను తండ్రి నీ దారిలోకి రావాలి. నీ రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నీ బిడ్డలు మీ రక్తంలో కడగబడాలి ప్రభు. మా అందరి కొరకు ప్రభు సిలువలో నీ మరణించి మృత్యుంజడివే తిరిగి లేచి పరిశుద్ధాత్మ సంచకరువులు మాకు తోడయించి నా సన్నిధి మీకు తోడై ఉంటుందని చెప్పి ప్రభు మీరు ప్రతి దినము మాట్లాడుతున్న విధానమును బట్టి అయ్యా నీకు ఎరడైన వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇప్పుడుండే పరిస్థితుల్లో మాకు ఏ భయమును లేదు ప్రభు. నీవు మాకు తండ్రివుగా, మా కాపరివుగా, మాకు తోడుగా ఉన్నారు కాబట్టి అయ్యా నీకు ఎనలేని వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన దివ్య వాక్కు కొరకు ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సంఘములో ఉండి ప్రతి బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి, శక్తిమంతులుగా చెయ్యండి తండ్రి. తిరిగి మేము ప్రభా నీ సువార్తను రెండంతల ఆత్మ శక్తితో ప్రతి ఒక్కరికి బోధించగలిగే శక్తివంతమైన సంఘంలో కార్యం జరగగలుగుటకు మా అందరినీ పరిశుద్ధాత్మతో నింపిన ఆయన నీవే మహిమా ఘనత పొంది నీ సేవార్థమే మమ్మల్ని అందరినీ వాడుకోనమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. ఇప్పుడు మన మెయిన్ మెసేజ్ సిస్టర్ రేచల్ సైమన్ గారు చెప్తారు. సిస్టర్ రేచల్ సైమన్, ఆర్ యు రెడీ? రేచల్ సైమన్, సిస్టర్ రేచల్, స్టార్ట్ చేయమ్మా, వీడియో ఆన్ చేసి. ఓకే, దేవుని నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు నిజంగా ఇలాంటి సమయంలో మనకి జూమ్ ద్వారా మనకి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మామూలుగా అయితే విమెన్స్ మీటింగ్ కి అటెండ్ కాలేని నాలాంటి వాళ్ళకి కూడా దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చాడు. ఈ రోజు విమెన్స్ మీటింగ్ లో అందరితో కలిసి దేవుని ఆరాధించడానికి, పాటల ద్వారా ఆయన్ని స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఆల్రెడీ ఆంటీ మనకి చాలా విషయాలు చాలా చక్కగా దేవుని వాక్యం అందించారు. కొంతసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు, మహోన్నతుడు, కృపాసత్య సంపన్నుడైన దేవా, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నా తండ్రి ప్రభా మీ సన్నిధిలో మరి ఇమ్మాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ విమెన్ గా ప్రభా మీ సన్నిధిలోకి రావడానికి, మీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి కొంత సమయాన్ని మేము వాక్యం ధ్యానించుకోబోతుండగా ప్రభా మీరే సహాయం చేయండి, మీరు కృప చూపించండి, మీరు మా జీవితాలతో మా హృదయాలతో మాట్లాడమని నా తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా మీ సారూప్యంలోనికి మార్చబడే బిడ్డలుగా మీరు మాకు దయచేయమని, కృప చూపించమని పరిశుద్ధాత్మేవా మీ కృపకే మమ్మల్ని అప్పగించుకుంటూ నా తండ్రి మీరు సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో మనము మన వాక్య పఠనం కోసం ఇర్మియా 29వ అధ్యాయము 1 నుంచి 14 వరకు నేను చదువుతాను. జెర్మయా 29th chapter 1 to 14 verses. ఫస్ట్ నేను చదువుతాను. రాజైన యెకొన్యా తల్లియగు రాణియు రాజ పరివారమును యూదాలోను యెరూషలేములోని అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికల్లో లిఖించి
యూదా రాజైన సిద్కియా బబులోను రాజైన నెబుకద్నెజరునకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాషా చేతను, హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను, యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికిని, యాజకులకును ప్రవక్తలకును, యెరూషలేములో నుండి బబులోనుకు అతడు చెరగనిపోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునకు యెహోవా తన ప్రేరణ చేత బబులోనుకు చెర తీసుకొని పోబడిన వారికి అందరికీ ఇలా ఆజ్ఞయించుచున్నాడు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమియూ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కనువారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములు మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శించును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలం నందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్ర పెట్టుదురు రేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీరు ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్ము చెరలో నుండి రప్పించదును. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములోనికి ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసితినో ఆ జనులందరి నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మను చెరపంపితునో అచ్చటికి మిమ్మను మరలా రప్పింతును. ఇది ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకి పంపించిన యొక్క యాక్చువల్గా ఇది ఒక లెటర్, ఇదొక లేఖని రాసి ఎవరైతే బబులోని చెరలోనికి పంపబడ్డారో వారి కోసం రాసి పంపించిన ఉత్తరం అన్నమాట. మామూలుగా మనం చూస్తే ప్రాఫెసీ చెప్తారు, వాళ్ళు ప్రవచనం చెప్తారు, అందరూ వింటారు. కానీ ఇక్కడైతే ఆయన ఇర్మియా డైరెక్ట్ గా ప్రజలతోటి ప్రవచనం చెప్పలేదు, కానీ లెటర్ రాసి వాళ్ళకి చెరలోనున్న వారికి బబులోనులోకి ఈ ఉత్తరాన్ని పంపించడం మనం ఇక్కడ చూస్తాం. 1 నుంచి 4 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఇర్మియా రాసి ఈ లెటర్ వాళ్ళకి పంపించినట్లు మనము ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు నేనే మిమ్మల్ని చెరలోకి పంపిస్తున్నాను అనే విషయాన్ని ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. వాళ్ళు చెరలోకి వెళ్తున్నారు, కానీ అది దేవునికి తెలియకుండా జరగలేదు. దేవుడే వాళ్ళని చెరలోకి పంపిస్తున్నట్లు, బబులోని చెరలోకి పంపిస్తున్నట్లు మనం 4వ వచనంలో మనం చూస్తాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరణ చేత బబులోనునకు చెర తీసుకొని పోబడిన వారందరికీ ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు. యెహోవా తన ప్రేరణ చేత అంటే నోయింగ్లీ ఆయన ఒక ప్లాన్ గా వాళ్ళని అక్కడికి తీసుకెళ్లాడు అన్న ఉద్దేశాన్ని ఈ లెటర్ లో మనము చూస్తాం. అంతేకాకుండా మరి 5th నుంచి 9th వరకు మనం చూసుకుంటా ఉంటే ఈ వచనాల్లో దేవుడు ఆ లెటర్ లో ఏం చెప్తున్నాడు వాళ్ళకి అన్న విషయాల్ని మనం చూస్తాం. ఆయన ఉద్దేశపూర్వకంగా వాళ్ళని బబులోని చెరలోనికి పంపించి అక్కడ మీరు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అన్న విషయాలు ఇక్కడ చాలా క్లియర్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తా ఉన్నాడు అనమాట. మీరు ఏం ఉండాలి అని చూస్తే 5వ వచనంలో చూస్తే
మీరు ఇల్లు కట్టుకోండి అంటున్నాడు. అంతేకాకుండా పెళ్లిళ్ళు చేసుకోమంటున్నాడు. మీ ఆడపిల్లలకి అక్కడున్న అబ్బాయిలు చేయండి, మీ అబ్బాయిలకి అక్కడున్న అమ్మాయిలు, అంటే యాజ్ ఇఫ్ అది మీ ప్లేస్ లాగా దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడు. కాబట్టి మీరు సంతోషంగా ఉండండి, మీరు ఇల్లు కట్టుకోండి, పెళ్లిళ్ళు చేసుకోండి. ఎందుకు మీరు అక్కడ ఉండాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి అంటే, ఒక రోజు నేను తప్పకుండా మిమ్మల్ని తీసుకొస్తాను, ఆ రోజు మీరు నశించిపోకూడదు, నిన్ను అక్కడికి పంపించినప్పుడు మీరు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశం కూడా ఉంది. ఆ విషయాన్ని మనం ఇంకా ముందు వచ్చినాల్లో చూసుకుంటాము. అయితే మీరు సంతోషంగా ఉండండి, అక్కడ బాగుండండి, మీరు బ్లెస్ అవ్వాలి, ఎందుకంటే మీరు అభివృద్ధి చెందాలి. మిమ్మల్ని బబులోనికి పంపిస్తున్నాను ఎందుకు అంటే అక్కడే నాశనం అయిపోవాలి అంటే మీ అంతం అక్కడే ఉందని కాదు. ముందు కంటే మీరు వెళ్ళిన వాళ్ళకంటే ఎక్కువ మందిగా మీరు అవ్వాలి. అందుకే మీరు పెళ్లిళ్ళు చేసుకోండి, మీ జనరేషన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా పెరగాలి, ఎక్స్పాండ్ అవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ మనం 7వ వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకొంచెం కిందకు వచ్చి 7th verse లో మనం చూస్తే, నేను మిమ్మల్ని చెరగని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. మీరు ఎక్కడైతే ఉంటారో, మీరు బబులోను చెరలోకి వెళ్తున్నారు, మీరు ఏ స్థలంలో ఉంటారు, బబులోనులో మీరు వేరే వివిధ ప్రాంతాల్లో మీరు ఉంటారు, కానీ మీరున్న స్థలం యొక్క క్షేమాన్ని మీరు కోరండి. ఎందుకు మీరు క్షేమాన్ని కోరాలి అంటే ఇక్కడ 7వ వచనంలో అది ఉంది. క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమమునకు ఆధారమగును. కాబట్టి మీరు వెళ్ళండి, బబులోన్లో ఉండండి, మీరు అక్కడ ఎక్కడ ఉంటారో అక్కడ సంతోషంగా ఉండండి, మీరు మంచి జాబ్స్ సంపాదించుకోండి, ఇల్లు కట్టుకోండి, పెళ్లిళ్ళు చేయండి. అట్ ద సేమ్ టైం మీరున్న సిటీకి లేకపోతే ఆ టౌన్ కి, ఆ ప్లేస్ కి క్షేమంగా ఉండాలని మీరు యెహోవాని ప్రార్థన చేయండి వారి కోసం. అదే మనం కూడా చూస్తాం కదా, మీరు సమాధానంతో జీవించినట్లు మీ అధికారుల కోసం ప్రార్థన చేయండి అనేది మనం దేవుని వాక్యం క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం. అదే విధంగా ఇక్కడ వీళ్ళకి కూడా మీరు క్షేమంగా ఉండేలాగా ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఇంకొంచెం కిందకు వస్తే ఇంకా అక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు బాగున్నారు, అంతా బాగుంది కాబట్టి ఎవరే చెప్తే అది నమ్మకండి, ఎందుకంటే అక్కడ ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు చెప్పేవి మీరు వినద్దు, వాటిని నమ్మద్దు. జెర్మియా ద్వారా చెప్పబడినదే నిజమైన ప్రవచనము అనేది దేవుడు చాలా క్లియర్ గా ఇక్కడ వీళ్ళకి చెప్తా ఉన్నాడు. మీరు 8th verse లో మనం అది చూస్తాం. మంత్రజ్ఞులు చెప్పిన మాయ మాటలు కానీ, ఫాల్స్ ప్రాఫిట్స్ చెప్పే ఆ ప్రాఫెసీని మీరు నమ్మద్దు. నేను వాళ్ళని పంపలేదు, అదే దేవుడు ఇక్కడ చెప్తుంది, నేను వాళ్ళని పంపలేదు, నేను పంపించే వాళ్ళ అబద్ధ ప్రవక్తలు కాబట్టి నేను వారిని పంపలేదు, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మీరు నిజమైన ప్రవచనం ఏంటి అంటే, నేను ఏదైతే జెర్మియా ద్వారా మీకు రాసి పంపిస్తున్నానో అదే ప్రవచనం, కాబట్టి మీకు నేను చెప్పింది మీరు చెయ్యండి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అంతవరకు మనకు బాగుంది. ఇక్కడ మీరు ఎందుకు వెళ్ళారో మీరు నా ఉద్దేశ ప్రకారం మిమ్మల్ని పంపించాలని చెప్పారు, అక్కడ మీరు ఎలా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. అదే మనము 12 నుంచి 14 వచనాలను 10వ వచనం నుంచి 14 వచనానికి మనకి చూస్తా ఉంటే అక్కడ మనకు చాలా క్లియర్ గా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఇక్కడ మరలా చూస్తాం. ఏమంటాడంటే అక్కడ, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి తప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. నేను మళ్ళీ మిమ్మల్ని దర్శిస్తాను, అదైతే సర్టన్. ఎప్పుడంటే 70 సంవత్సరాల తర్వాత. ఇంకా మనం కొన్ని మన డిక్షనరీ బైబిల్ కామెంటరీలో చూస్తే అంటే 70 సంవత్సరాల కంటే ఎక్కువ కాకుండా, లేకుంటే 70 సంవత్సరాలలో 70 సంవత్సరాల్లో నేను మళ్ళీ మిమ్మల్ని విజిట్ చేస్తాను, మళ్ళా మీ విషయంలో నేను చేయబోయే శుభకార్యము, శుభవార్త జరుగుతుంది అని. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, మనం ఫాల్స్ ప్రాఫిట్స్ గురించి వార్న్ చేసినప్పుడు అక్కడ కొంతమంది ఏం చెప్తారంటే, చాలా మీరు త్వరగా వచ్చేస్తారు, బబులోనికి వెళ్తున్నారు మీరు చెరలోనికి, నిజమే, కానీ మీరు చాలా త్వరగా అక్కడి నుంచి వచ్చేస్తారు, క్విక్ రిటర్న్ ఉంటది, మేబీ 40 years ఉంటది, 40 days, ఆ తర్వాత మళ్ళీ 40 years తర్వాత మళ్ళీ మీరు వచ్చేస్తారు అని కొంతమంది ప్రవచనాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్లియర్ గా దేవుడు ఆ కన్ఫ్యూజన్ వాళ్ళకి లేకుండా,
ఇర్మియా ద్వారా దేవుడు మళ్ళా వాళ్ళకి గుర్తు చేస్తా ఉన్నాడు ఏంటంటే 70 years తర్వాత నేను మళ్ళా మిమ్మల్ని దర్శిస్తా. ఇది దేవుని ప్రవచనం అని మనకు. తర్వాత 11వ వచనం ఇదందరూ మనందరికి ఆల్మోస్ట్ బై హార్ట్ వచ్చేస్తుంది ఈ వచనం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యంగా మనందరికి చాలా ఇష్టమైన వాక్యము. ఇది నా వాగ్దానము, నాకు దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాను. చాలా సార్లు ఇది మనకి చాలా ఫెమిలియర్ అండ్ చాలా ఇష్టమైన వాక్యం కూడా ఉంటది. ఏది 11వ వచనం ఏంటి అంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇది శుభవార్త వాళ్ళకి. నేను ఎందుకైతే మిమ్మల్ని అక్కడికి పంపించానో, మిమ్మల్ని బబులోను చెరలోకి ఎందుకు పంపించానో, అది మీకు హాని చేయడానికి కాదు, మీరు అక్కడే నశించుకోవాలని కాదు, మీకు మేలు చేయడానికి, నిరీక్షణ కలుగునట్లు. అంతేకాకుండా రాబో కాలమందు నిరీక్షణ, అంతేకాకుండా సమాధానము కలిగేలాగా నేను మీకు చేస్తాను. అవి మిమ్మల్ని హాని చేసేవి కావు అనేది ఇక్కడ దేవుడు చాలా క్లియర్ గా 11వ వచనంలో ఆయన ప్రాఫెసీ, ఆయన ఉద్దేశం ఏంటి, మళ్ళీ ఎప్పుడు వాళ్ళని తీసుకొస్తాడు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క శుభవచనం మనకి దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆ శుభవచనము నెరవేర్చాలి అంటే, ఆ ప్రవచనము నెరవేరాలి అంటే వాళ్ళు ఏం చెయ్యాలి, బబులోను చెరలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి అనేది మనము 12th verse నుంచి మనం చదువుకున్నాం. ఆల్మోస్ట్ 12th నుంచి 14th వరకు కూడా అవే చెప్తా ఉన్నారు అనమాట. 12th verse లో ఏం చెప్తారంటే, మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వస్తురేని, నేను మీ మనవి ఆలకించును. మొదటిగా వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు నేను ఈ వాక్యాన్ని నెరవేరుస్తాను. ఆ తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే, మీరు నన్ను వెదకిని ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. మరలా మీరు మొరపెట్టినప్పుడు, మీరు నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, అంతేకాకుండా మీరు నన్ను వెదకాలి. ఎలాగూ అంటే పూర్ణ మనసుతో నన్ను వెదకాలి. పూర్ణ మనసుతో నన్ను వెతికిన ఎడల ఏమంటున్నాడంటే, నేను మీరు నన్ను కనుగొందురు. తర్వాత 14th verse లో చూస్తే, నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదును, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనుల్లోకి, ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసినో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదును, ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని మీ చెరకు పంపితును, అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పించును. ఇంకా ఏం చెప్తున్నానంటే, ఎక్కడి నుండి నేను మిమ్మల్ని పంపించానో, ఏ స్థలము నుంచి మీరు అక్కడికి చెరలోనికి వెళ్ళారో ఆ స్థలంలోనికి మిమ్మల్ని మరలా తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తాను అంటే, ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు కదా, మనము 5th verse నుంచి 9th verse వరకు మనం చూసుకున్నాం కదా, వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళుగా, లేకపోతే వాళ్ళు బ్లెస్డ్ జనాంగంగా వాళ్ళని తీసుకొస్తాను అన్నాడు. ఎప్పుడు అంటే, మొదట వాళ్ళు ప్రార్థన మొరపెట్టాలి, పూర్ణ మనసుతో దేవుని వెతకాలి. తర్వాత ఆయన సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేయాలి. ఆయన్ని వెతికినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన యొక్క విచారణ చేసినప్పుడు దేవుడు నీ మొర వింటాను అన్నాడు. ఎప్పుడు వింటాను అన్నాడు అంటే, అదే మనం 10th verse లో మనం చూస్తే 70 years తర్వాత. అంటే ఇక్కడ 70 అనే రాసింది, అది నిర్ణయ కాలం, అంటే గాడ్స్ టైం అనేది అక్కడ మనము అర్థం చేసుకుంటాం. అప్పుడు దేవుడు వాళ్ళని మళ్ళా సమకూర్చి తన యొక్క ఆ స్థలానికి మళ్ళీ వాళ్ళని ఎంతో విజయంతో తీసుకొచ్చేవాడుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఈ వచనాలని మనము చూస్తా ఉన్నప్పుడు, మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు, ఈ పరిస్థితుల్లో ఇవి మనకి ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అని ఆలోచిస్తా ఉన్నప్పుడు, నిజంగా మనకి ఇవి చాలా నిరీక్షణ కలిగించేవిగా, మనకి చాలా ఫ్యూచర్ హోప్ నిచ్చేవిగా ఈ వాక్యాలు మనకి ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. మనమున్న ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో, ఈ పరిస్థితుల్లో దేవుడు మనకు కూడా అదే చెప్తున్నాడు. మనం కూడా రేపు ఏమవుతుందో తెలియదు, ఏ రోజు ఏ సిటీలో ఎంతమంది చనిపోతున్నారో తెలియదు, ఎంతమంది మిగులుతారో తెలియదు అనే పరిస్థితుల్లో ఉంటా ఉన్నప్పుడు, ఎంతో మరి ఫాస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు సైతం ఎంతో మందిని పోగొట్టుకొని ఎంతో కష్టకాలంలో ఉంటున్న ఈ సమయంలో ఇది మనకు ఎలాగూ మనం అప్లై చేసుకోవచ్చు అని మనం ఆలోచించినట్లయితే,
మరి దేవుడు మనకు కూడా ఆ యొక్క అష్యూరెన్స్ ని లేకపోతే ఆ హోప్ ని మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ శుభప్రదమైన శుభవార్త అని చెప్తా ఉన్నారు కదా ఇక్కడ. మనము మీకు ఇచ్చిన శుభవార్త 10వ వచనము లాస్ట్ లో మనకు కనిపిస్తా ఉంటది. మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. సో తప్పకుండా దేవుడు మనల్ని కూడా దర్శించే సమయం వస్తుంది మనకి. దేవుడు మన కోసం ఒక ప్లాన్. ఈ పరిస్థితులు COVID-19 కావచ్చు, మరి ఇంకొక సిచ్యుయేషన్ కావచ్చు. ఒకవేళ అందరికంటే ఎక్కువైన కష్టంలో నుంచి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు, మన ఫెలోషిప్ లో ఎవరు ఉన్నారో మనకి తెలియదు. కానీ అది ఏ సిచ్యువేషన్ అయినా కానీ మనం దేవుని బిడ్డలుగా ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు మన గురించి ఆలోచిస్తా ఉన్నాడు. మన జీవితంలో వచ్చే ప్రతిదీ, అది COVID-19 కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏది కూడా దేవునికి తెలియకుండా జరగట్లేదు అనేది మనం ఒకటి అర్థం చేసుకోవాలి. దీంట్లో నుంచి దేవుడు నేనే యెహోవా తన ప్రేరణ చేత బబులోనికి చెరలోనికి తీసుకెళ్లాడు ఆయన బిడ్డల్ని. అలాగే దేవుడు తనకి దేవుడే పంపించాడా, సాటనే పంపించాడా? చాలా మనకి వాట్సాప్ మెసేజ్లు అయితే చాలా వస్తా ఉన్నాయి. అవి మనకి నిరీక్షణ కంటే మనకున్న కన్ఫ్యూజన్ ఎక్కువ చేసేవిగా ఉన్నాయి ఈ రోజుల్లో. కానీ ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వితౌట్ గాడ్స్ నాలెడ్జ్ మన లైఫ్ లో మనకి ఏది కూడా సంభవించదు. కాబట్టి ఈ సమయంలో దేవునికి తెలిసే ఉంది మన పరిస్థితి, మనం ఉంటున్న పరిస్థితులు. అయితే మనకున్న నిరీక్షణ ఏంటి, దేవుడు మనకిస్తున్న నిరీక్షణ ఏంటి అంటే, తగిన సమయంలో దేవుడు నిర్ణయించిన కాలంలో మన పిఎం నిర్ణయించాడు May 3 లాక్డౌన్ అయిపోతుంది, అప్పటికి తర్వాత ఫ్రీ చేస్తారేమో అని. కానీ మనకు తెలియదు ఆ టైం. దేవుడిచ్చిన సమయం, దేవుడి నిర్ణయించిన సమయంలో మనము అర్థం చేసుకోవాలి. దేవుడి నిర్ణయించిన సమయంలోనే దేవుడు మనకి విడుదల ఇస్తాడు. అయితే దానికోసం మనం ఎలాగ ఎదురు చూడాలి? మనం చూస్తా ఉంటే ప్రతి ఒక్కరికి ఈ లాక్డౌన్ టైంలో దేవుని బిడ్డలు, క్రిస్టియన్స్ అందరికీ దేవుడికి ఉద్దేశం ఉంది, అది మనకు బాగా అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇండివిజువల్ గా దేవుడు పర్సనల్ గా ఒక్కొక్కరి విషయంలో శ్రద్ధ కలిగిన దేవుడు అని మనము అర్థం చేసుకోవాలి. రేచల గురించి దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. అలాగే ఒక్కొక్కరు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరి విషయంలో దేవుడికి పేరున వ్యక్తిగతంగా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది మనము అర్థం చేసుకోవాలి. ఆయన తప్పకుండా ఇక్కడ జనాంగానికి ఆయన చెప్తా ఉన్నాడు, మీ పట్ల మాకు ఉద్దేశాలు. కానీ దేవుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ సమయంలో అంటే, ఈ పరిస్థితుల్లో దేవుడు నా కోసం ఏమి నిర్ణయించాడు, ఏం ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆయన రక్షణ అనేది మనకి వ్యక్తిగతము, సాక్షి జీవితము, విశ్వాస జీవితం అనేది వ్యక్తిగతమైనది. కాబట్టి దేవుడు ఒక్కొక్కరి పట్ల ఈ కోవిడ్ లాక్డౌన్ అనేది అన్ని కుటుంబాలకి అందరికీ ఒకేలాగా పనిచేయదు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. కాబట్టి దేవుడు మనకి ఇండివిజువల్ గా పర్సనల్ గా దేవుడు మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అంటే, మన దేవుడు చెప్పినట్లు మనం సంతోషంగా ఉండాలి. దేవుడు ఇచ్చిన ప్రతి ప్రొవిజన్ ని మనం తీసుకుంటూ, ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించి, మనం చూడండి, దేవుడు మనకి ఈ రోజు ఈ జూమ్ ద్వారా మనకి మీటింగ్ జరుగుతా ఉంది. మనం వాక్యం వింటున్నాం ప్రతి సండే, ప్రతి వెనస్డే. మరి మన హాలిడే ప్రేయర్ అయితే ఎంత చక్కగా జరిగిందో. మన మామూలు హాలిడే ప్రేయర్ కూడా మనం అంతమంది అంతకంటే ఎక్కువ మంది వచ్చి మనం చేయగలుగుతాం. ఇది దేవుడు ఇచ్చింది. కాబట్టి మనకి దేవుడిస్తున్న ప్రతి అవకాశాన్ని మనం చూసుకొని ఈ సమయంలో వ్యక్తిగతంగా నా విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి, ఎందుకంటే దేవుడు వ్యక్తులుగా, ఇండివిజువల్స్ గా ఆయన ప్రణాళిక కలిగిన వాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాంటి మనము ఆలోచన చేసి ఆయన మన కోసం ఇండివిజువల్ గా ఆలోచిస్తాడు. ఎందుకంటే అదే మనం కీర్తన దావీదు కూడా చెప్తా ఉంటారు కదా, కీర్తన 45లో మనం చూద్దాం. కీర్తన గ్రంథం 45. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఎందుకు వచ్చింది ఇవి అని అంటే, ఆయన మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు అని గెస్ చేయడము మనకు చాలా కష్టం. సర్వజ్ఞాని అయిన దేవుని యొక్క ఆలోచన పరిమిత జ్ఞానం కలిగిన మనుషులమైన మనకి అర్థం కావు. దేవుడు ఎందుకు పెట్టాడు ఈ పరిస్థితి అనేది.
కానీ మనకు ఒకటైతే అర్థమవుతుంది, అదేంటంటే అది మనకి మేలు కోసమే, అది కీడు కోసం కాదు. అది దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనకి తెలియజేస్తా ఉంది. అదే 139వ కీర్తన 17, 18లో కూడా ఒక్కసారి చేసి చూడండి. 139, 17 and 18 చూస్తే మనము, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకి ఎక్కువై ఉన్నవి. అంత గొప్ప ఆలోచనలు కలిగిన దేవుడు ఆయన. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. ప్రతి ఒక్కళ్ళ పట్ల వ్యక్తిగతంగా, ఇండివిజువల్ గా, సంఘంగా, సమాజంగా ఆయనకు ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రణాళికలను అర్థం చేసుకోవడం మనకి చాలా కష్టము. ఎందుకంటే మన జ్ఞానం పరిమితమైనది. కాకపోతే మనకైతే ఒకటి చాలా క్లియర్ గా తెలుసు, అదేంటి అంటే ఆయన మన కోసం నిర్ణయించిన ఆ ఆలోచన, మన కోసం చేసే ఆ ఆలోచన గొప్ప ఆలోచన. అది మనకి మేలు చేసేది, కీడు చేసేదైతే కాదు. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాము అంటే ఆ తర్వాత మనం ఏదో ఇబ్బంది పడిపోతాం, మనం ఏదో నాశనం అయిపోతాం, మనకి ఏమీ ఉండదు, ఆ తర్వాత మనకి హోప్ లేదు అనే నిరీక్షణ లేని ప్రజలం అయితే కాము. మనము నిరీక్షణ కలిగిన ప్రజలం. ఎలాంటి నిరీక్షణ అంటే దేవుడు ఉద్దేశించిన విషయాలు మనకి మేలు చేసేవి, మనకి ఆశీర్వాదకరంగా ఉండేవి. ఎందుకంటే ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలు ఎంత గొప్పవి అని మనం ఇక్కడ అదే మన ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఇది నెక్స్ట్ నే ఉంది, అది మనం ఒకసారి గమనించండి. 30 ఇంకా 17లో, ఇర్మియా 30:17లో చూస్తే, 10లో చూస్తే, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుని యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయం పొందకుము. నేను దూరము నుండి నిన్ను చెరలోనికి పోయిన దేశమున నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించి వాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. మనము బెదిరించే వాళ్ళు లేకుండా, మనం భయపడకుండా మరలా మనము నెమ్మదైన స్థలానికి తీసుకొచ్చే దేవుడు అని ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతా ఉంది. ఆయన మనకున్న ఈ పరిస్థితులు అయితే ఖచ్చితంగా మనకి నాశనానికి లేకపోతే కీడికి సంబంధించేవి కాదు. కానీ ఒక్క విషయం మనకి నిరీక్షణ ఇచ్చేది ఏంటి అంటే, తప్పకుండా దేవుడు ఏ మేలు కోసం మనకు చేశాడో ఏమో. మనం చాలా బిజీగా ఉండి దేవునికి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నామేమో, ఒకవేళ దేవునికి టైం ఇవ్వాలేమో, ఎవరికి ఏది అవసరమో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. కానీ ఆయన ఉద్దేశము నా విషయంలో వ్యక్తిగతంగా నా జీవితంలో ఏంటి అని మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఆయన్ని వెతకాలి, ఆయన వైపు మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. మీరు నా ప్రార్థన చేయొచ్చు ఒత్తిరేమో అని నేను మీ మనవి ఆలకించును. మనం దేవుని ప్రభా నా విషయంలో ఇది ఎందుకు అలవేను, ఇప్పుడు నాకు 40 ప్లేస్, నాకంటే పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో జరగడం, మన జనరేషన్ లో జరగడం చూసామా? ఎప్పుడు చూడలేదు. ఎప్పుడో విన్నాం స్టోరీలలో, మన బుక్స్ లో ఎప్పుడో కలరా వచ్చిందంట, ఎప్పుడో వ్యాధులు వచ్చినాయంట, ఇవి జరిగిన హిస్టరీలో మనం చదివాం, జరగలేదు. కానీ ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి. అంటే దేవుడు ఆయన మన తెలిసే మన జీవితాన్ని మనకి అలౌ చేశాడు అనేది మనం నమ్మి, ఎందుకు అలౌ చేశాడు అన్న విషయాన్ని మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన పూర్ణ మనసుతో ఆయన దగ్గర విచారణ చేస్తే 11వ వచనం 12 నుంచి 14 వరకు మన రియాక్షన్ ఎలా ఉండాలి అనేది మనం చదువుకుంటాం. సో మన రియాక్షన్ కూడా ఇలా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు తన బిడ్డల్ని చెరలో నుంచి తీసుకొచ్చినట్టు ఈ యొక్క పరిస్థితుల్లో నుంచి ఎంతో నెమ్మదైన పరిస్థితుల్లోకి, సంతోషకరమైన పరిస్థితుల్లోకి, ఇంతకంటే మంచి ఆయన సారూప్యంలోకి ఎదగబడిన బిడ్డలంగా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు అనే నిరీక్షణ మనకి. ఎందుకంటే దేవుని మాటలు సజీవమైన మాటలు. ఆయన ఏమంటాడంటే ఇవి సమాధానకరమైన మాటలే, విషయాలే కానీ నీకు నిరీక్షణ కలిగించేవే కానీ సమాధానకరమైనవే కానీ ఇవి హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేవుడు మనకి సమాధానం ఇస్తానంటున్నాడు. మరి నా జీవితంలో, మా జీవితంలో ఒకవేళ నాకు వ్యక్తిగతంగా, నా కుటుంబంగా, నా సంఘంగా, నాకు సమాజంగా ఏంటి నా పరిస్థితి, నా దేవుడు నా జీవితంలో ఇది ఎందుకు ఎలౌ చేశాడు అని మనం గనక మనల్ని మనం పరీక్షించుకోగలిగితే, దేవుని సన్నిధిలో మోకరించి ఆయన మనసు ఏంటి అని మనం గనక
ప్రార్థన చేయగలిగితే, ఆయన సన్నిధిలో మొర్ర పెట్టగలిగితే, ఆయన యొక్క విచారణ చేయగలిగితే మనకంటే ధన్యులు ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకంటే దేవుడు మనకి నిరీక్షణ ఇస్తున్నాడు. నీకు మేలైంది ఇస్తానన్నాడు. ఆ మేలైంది ఏందో మనం చెప్పగలుగుతాం. ఆ దేవుడు నా జీవితంలో అది ఎందుకు అలౌ చేశాడు, నా కుటుంబంలో ఎందుకు అలౌ చేశాడు, నా సంఘంలో దీన్ని ఎందుకు అలౌ చేశాడు, నా పట్టణంలో ఎందుకు. అంతేకాకుండా దేవుడు ఇంకా ఇక్కడ వీళ్ళకి మనము 7th verse లో మనం చూస్తా ఉంటే, మీరున్న స్థలంలో మీరు క్షేమంగా ఉండలాగన మీ యొక్క పట్టణం యొక్క క్షేమాన్ని కోరుకోండి అన్నాడు. మనం సంతోషంగా ఉండాలి అంటే మన చుట్టుపక్కల మన ప్రాంతం వాళ్ళకు, మనం ఎక్కడున్నాం, మనం ట్విన్ సిటీస్ లో ఉన్నాం, మన సిటీస్ కోసం, మన ప్లేసెస్ కోసం చేయాల్సింది కూడా అవసరం కూడా మనకుంది. ఫస్ట్ మనం వ్యక్తిగతంగా మన కోసం మనం దేవుని సన్నిధి వైపు చూడాలి. ఇంకొకటి ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల కోసం, మన యొక్క పట్టణం కోసం, మన దేశం కోసం దేవుడు ఈ సమయంలో, ఈ జనరేషన్ లో, ఈ టైమ్స్ లో దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. మనం ఇక్కడే ఉన్నాం, హైదరాబాద్ లో ఉన్నాం, మనం ఇంకెక్కడో లేము, మనం వేరే కంట్రీలో లేము, మన ఇండియాలో ఉన్నాం. ఎందుకు అంటే దేవునికి ఉద్దేశం ఉంది. ఈ పట్టణం కోసం, లేకపోతే ఈ పరిస్థితుల కోసం, ఈ చుట్టూ మనం ఉన్న ఏరియా కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకు అంటే మనం సంతోషంగా ఉండాలి కంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. మన మొక్కల కోసమే కాదు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనము నేర్చుకుంటా ఉన్నాము. ఎందుకంటే దేవుడు మనకి ఎంత సమాధానాన్ని, ఎంత సంతోషాన్ని దేవుడు ఇస్తాడు మనకి అని మనం చూస్తే, మనం చాలా వాక్యాలు మనం చదువుకోవచ్చు. ఆయన ఎంత నిరీక్షణ కలిగించే దేవుడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటే, మనం బైబిల్ తీసి మనం వాక్యం చదువుకుంటా ఉంటే ఎంత నిరీక్షణ ఇచ్చే దేవుడు మన పట్ల, ఎంత గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు అని మనం చెప్పుకుంటాం. కీర్తన 46:1-3 నుంచి మనం చూస్తుంటే, ఆయన ఆపత్కాలంలో నమ్ముకున్న తగిన సహాయకుడు అని మనం చూస్తాం. అంతేకాకుండా మళ్ళీ 23:4 గాఢాంధకార లోయల్లోనే సంచరించను, నీ దుడ్డు కరియు, నీ దండము నన్ను ఆదరిస్తుంది అని మనం చూస్తాం. ఇంకా నా దాగుచోటు నీవే, శ్రమల్లో నుండి నేను నిన్ను వేడుకున్నప్పుడు నువ్వు నాకు రక్షించేవాడవు అని దావీదు కీర్తనలు మనం చదువుతా ఉన్నప్పుడు, దావీదు కీర్తనలో ఎంతో దేవుడు ఆయన నిరీక్షణ, దావీదు నిరీక్షణ దేవుని మీద పెట్టుకుని తను ఎంత ఎక్స్పీరియన్స్ చేశాడు అనేది వాక్యాన్ని మనం ద్వారా మనల్ని మనము హోప్ దేవుని మీద పెట్టడానికి వాక్యాలు మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా 34:17 కూడా ఆయన అంటాడు, నీతిమంతులు మొర్ర పెట్టగా ఆయన ఆలకించి శ్రమలో నుండి వాళ్ళని విడిపిస్తాడు అని దేవుడు తన మాటల ద్వారా మనల్ని ఎంతగానో ఆదరిస్తా ఉన్నాడు. మన యొక్క పరిస్థితులు అయితే మనకి హాని చేసేవైతే కాదు, మనకి మేలు చేసేవి. దేవునికి తెలియకుండా అయితే మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు రాలేదు, దేవునికి తెలిసే ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటి అని మనం తెలుసుకోవాలి అంటే మనం దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, మనము దేవుని అడగాలి. దేవుని సన్నిధిలో పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయనట్లా మీరు నన్ను కనుగొందురు. మనము నిజంగా దేవుడు మనకి ఎంతో అవకాశం ఈ సమయంలో ఇచ్చినప్పుడు మనం స్పెసిఫిక్ గా, మనం పర్సనల్ గా మనం దేవునితో ఆ ఇంటిమేట్ రిలేషన్, ఎంతో దగ్గరగా సంబంధాన్ని పెంచుకుంటూ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి నా జీవితంలో, ఈ పరిస్థితులు నా జీవితంలో దేవా మీరు ఎందుకు ఎలవ్ చేశారు, ఆ ఉద్దేశాన్ని నేను తెలుసుకొని దాని ప్రకారం నేను జీవించడానికి నాకు సహాయం చెయ్యి అని ఎట్ ద సేమ్ టైం మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం నిరీక్షణ కలిగిన వారంగా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నిరీక్షణ లేక మన రీసెంట్ గా మనకి లాక్డౌన్ స్టార్ట్ అవ్వగానే ఒక న్యూస్ మనం వింటా ఉన్నాం కదా, లాక్డౌన్ వచ్చింది, ఇది ఎట్లుంటుందో తెలియదని భయపడి చనిపోయారంట. సో అట్లాంటి నిరీక్షణ లేని వారం కాదు మనకి నిరీక్షణ ఉంది. దేవుడు మనం ఏం చెప్తున్నాడు, దేవుడు చాలా క్లియర్ గా మనకి చెప్తా ఉన్నాడు, నేను మీకు హాని చేయడానికి ఇది రాలేదు కానీ మీకు మేలుకరమైనవే ఇవి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనల్ని అడుగుదాం. ఎందుకంటే దేవుని వాక్యం మత్తయి సువార్త 28:20 మనం చదువుకుంటాం, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటానని చెప్పింది. దేవుడు మనతో ఉన్నాడు ఈ పరిస్థితుల్లో. కాబట్టి దేవుని వైపు తిరిగి దేవుడు మన జీవితంలో ఆయన ఉద్దేశం ఏంటి అని తెలుసుకొని నిరీక్షణ కలిగిన వారంగా ఆయనకి మరింత దగ్గరగా మనం ఉండాలని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ విధంగా మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మనందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని
మరి ఈ విషయాలన్నిటి గురించి ఆలోచిస్తా దేవుడు నా జీవితంలో ఇది ఎలా చేసిన ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటా ఒక్క నిమిషం మనందరం తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలు పడుతున్నాం, దేవుణ్ణి అడుగుదాం. ఎందుకంటే ఆయన మనం మొర వినే దేవుడు. అంతేకాకుండా ఆయన నీ పట్ల నా పట్ల ఎంతో ప్రణాళిక కలిగిన దేవుడు అని మనం చూస్తా ఉన్నాం. ఆ ప్రణాళిక ఏంటి? నా జీవితంలో మీ ప్రణాళిక ఏంటి ప్రభు? దీని ద్వారా నేను ఎలా బయటికి రావాలని మీరు అనుకుంటున్నారు, నన్ను ఎలా మలచాలని మీరు అనుకుంటున్నారు అనే విషయాన్ని దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. దేవుణ్ణి అడిగి దేవుని సన్నిధిలో కొన్ని ఆ నిరీక్షణతో, ఆ సంతోషంతో, ఆ సమాధానంతో, దేవుడు సమాధానాన్ని ఇస్తానంటున్నాడు, మేలు చేస్తానంటున్నాడు. ఇంతకంటే గొప్ప విషయం మన జీవితంలో ఇంకేముంటుంది? మనం అడుగుదాం దేవుణ్ణి. దేవుడు తప్పకుండా దేవుడు మనకి సహాయం చేసి ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించాలని మనం దేవుణ్ణి అడుగుదాం. ఒక్క నిమిషం మనం అందరం దేవునికి మనల్ని అప్పగించుకొని మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఐ రిక్వెస్ట్ జానిస్ అక్క టు ప్రే అండ్ క్లోజ్ దిస్. Can you hear me? Yes, sister. Hello. Yes, sister. We can hear, sister. Okay. Father, we thank you. We praise you, Lord, for your word that was given to us. We thank you for the assurance that we have that you are with us, and whatever happens is not without your knowledge, but with your full knowledge. We thank you, Father, that you're sovereign over everything that is happening in our lives and around us, Father. We thank you, Father, that you love us and you want us, your purposes to be fulfilled in our lives. And because of that, you allow us through situations so that we can grow stronger, we can grow closer to you, Father. We thank you, Master, for being such a loving God, for never giving up on us, for always wanting the best for each one of your children. Many things we don't understand, Father, but we know that you are a God who's good and you want good to happen to us. We thank you, we praise you, Father. We thank you, Father, for speaking to us through your word from Jeremiah 29. And we thank you, Father, for all the promises that is there for us, the way you are assuring us, the way you are asking us to spend our time, and also to seek you, Father, and to find you, and to pray, and to know your purposes in our life. We thank you once again, Master, for speaking to us. Continue to be with us for the rest of this time. In Lord Jesus' most precious name I pray. Amen. Yeah. Thank you, sister. Yeah. Thank you, sister Rachel. దేవుడి చేత మీరు ప్రేరేపింపబడిన వాక్యానికై మేమందరం ఎంతో బలపడ్డాము. దేవుడు మన జీవితంలో నిరీక్షణ అయి ఉన్నాడని దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మధ్యలో ఒక చిన్న సాక్ష్యం పంచుకుంటున్నారు సిస్టర్ జ్యోతి. సిస్టర్ జ్యోతి గారు, మీరు రెడీగా ఉండండి. మీ సాక్ష్యం అందించవలసిందిగా కోరుకుంటున్నాం. జ్యోతి, అక్క, ఆర్ యు రెడీ మా? స్టార్ట్ చేయమ్మా వీడియో. సిస్టర్ అందరికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం నేను చెప్పబోతున్నాను. నా విషయంలో జరిగిన ఈ చిన్న సాక్ష్యము, లాక్డౌన్ అయినప్పుడు మేము చాలా ఇట్లా బాధపడినాం. ఏం చేయాలి ఏంటిది అనేసి చాలా కంగారు పడిపోయాము. ఇంకా తనకి పని లేదు, నాకు పని లేదు అనేసి చాలా కంగారు పడుతున్న సమయంలో సంఘం నుంచి నాకు సహాయం చేశారు. మళ్ళీ గవర్నమెంట్ తరపు నుంచి కూడా నాకు సహాయం అందింది. ముందు ఉండి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. దానికి దేవుడికి వందనాలు. ఏం చేసి రుణం తీర్చుకోలేము. ఇదే నా చిన్న సాక్ష్యం అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జ్యోతి. థ్యాంక్ యూ అక్క. ఓకేమా. ఇప్పుడు మన మధ్యలో మన స్త్రీల కొలికలో కొన్ని ప్రార్థనా అంశాలు సంఘపరంగా ఉన్నాయండి. ఈ ప్రార్థనా అంశాలని మన జానీ సిస్టర్ గారు లీడ్ చేస్తారు. మనం దాన్ని బట్టి ప్రార్థిద్దాము. నౌ ఓవర్ టు జానీ సిస్టర్. సిస్టర్.
I'm not going on the video because my audio Okay. will not be clear. That's why. Okay, sister, no problem. Okay. So there are always, I thank God for the church, which is giving us an opportunity to pray there. I thank Sister Ruth, who is putting all the prayer points regularly in the women's group. And these points we are praying regularly, I believe, every day, and in the daily prayers that we have. There are some, I always used to think, what is it that God is expecting out of us after the lockdown? Did you get my question? At the end of the lockdown, what is God wanting out of each one of us? So if I look at my own life, and if God wants, I was looking at what would God want me to be at the end of lockdown. I was looking at the Beatitudes in Matthew chapter 5. And it says, blessed are the poor in spirit, blessed are those who mourn, blessed are the meek, blessed are those who hunger and thirst for righteousness, blessed are the merciful, blessed are the pure in heart, blessed are the peacemakers, blessed are those who are persecuted for righteousness' sake. When you look at all those Beatitudes, I was thinking to myself, Lord, can I grow in these Beatitudes? God has given me this time. Can I grow in this Beatitudes? Then I thought, why don't we pray for it? So I would request one of us to pray for this, that during this lockdown, we grow in God's righteousness. We grow in these Beatitudes. Because God wants us to become better people so that God can use us for His purposes. Okay? So I would request anyone, or should I give the name? Rebecca? Can I ask Prasunakka? Yes, sister, you can give the Prasanna? name. Yeah. So is Prasunakka, you're there? Sister Prasanna? Yes, sister, I'm here. Yeah. So can you pray for others that by the end of the lockdown, we become, people who are more usable for God, more aligned to God's purposes. Okay. Okay. You can pray. Hello. President sister garu, pray చేయండి. You can pray, Sister Prasanna. Yeah. చేస్తున్నాను. Can you hear me? Now we can. Now we can. Okay. Okay, sister. Our gracious, loving, and dear Heavenly Father, we want to thank you, Lord, for giving us one more opportunity to come into your presence. Thank you, Lord, for speaking to us through thy word, that you meant good for us. Your plans are to prosper us and not to harm us, even through this lockdown period, Father. Lord, you said that you're going to bless your children and you want us to prosper, so that, Lord, when you finish when your children come back from Babylon, that they will be able to come back in large numbers. Lord Jesus, we also want to thank you for this lockdown also, Master, because, after this lockdown, we will be able to come back, Lord, come closer to you with more, Lord, holy and in your purpose, Lord. Lord, you said you have given us so many beatitudes, Lord, in thy Sermon on the Mount. Lord, blessed are the peaceful, blessed are the pure in heart. Lord, we pray that you will help us, Lord, to be merciful. Yes. Lord, we pray that you will help us to come closer to you, Lord Jesus, that after this lockdown, we might come much closer to you. Our relationship with each one of us individually will become much stronger, Father. Yes, Lord, this is what you desire, that we become like you, Lord. We pray that you'll help us, even as we have,
Lord, so many other works, but still, Lord, this is the time when we can spend so peacefully and resting in your presence, Father. We want to thank you, Lord, that for the prayer time we are able to have regularly. Lord Jesus, we pray that you'll help us to know your mind more in our lives, Father. Especially as women, we pray that you'll help each one of us in our homes, Lord, to be able to come into your likeness, more into your likeness, Father. Lord, more merciful, more pure in heart, more holy, Lord Jesus. Lord, we pray that you'll please help us to be able to, even in our own self, we'll be able to know, Lord, realize that this lockdown has been more profitable to us, more blessing to us. Yes. Lord, while it is, Lord, a curse or it is so harmful to everybody, but Lord, we'll be able to realize that this is a spiritual blessing for each one of us as we stay back at home, Father. Yes. We want to thank you, Lord. Help us to read thy word and come much closer to you. Lord, even closer to each other as we spend time in your presence. Thank you, Jesus, for your love. Thank you for your purpose, Lord. And we pray that you'll fulfill your purpose, even as we have heard from thy word, that you will fulfill your purpose in each one of our lives. Why you are taking us through this period, why you allowed this lockdown in our own lives, Lord, that you'll fulfill your purpose in each one of our lives. Thanking you once again, Lord, we offer this prayer in Jesus' most precious name. Amen. Amen. One more thing. Yeah. The second point, what we can pray for at this point of time is we are together as families. So we have this unique time given by God to nurture our families, to nurture our children, to help them to grow in God's ways. So let us pray that as families, Emmanuel House of Worship, we will have some kind of a timetable for the children so that they will spend their time meaningfully. In Deuteronomy, it says, sit with your children, talk to them while you walk, while you eat, while you sleep. Tell them about God. Now, we are in a unique situation where we always read about the 10 plagues and all that. But today, in this generation, our children are getting to see what a plague is and how it can affect. So, connecting these two things, how God's protecting us, how the plagues can happen, these are things which children have to know and they have to grow closer to God. So let this time that, as parents, we will be able to spend time with the children, bringing them closer to God, helping them to know the way God works, sharing with them what is happening around in the world and in our place. And so that they will also learn to meaningfully pray, to also to thank God for God's protection. Okay, so commit one of you, maybe Sister Viola, if you're there. Sister Viola. Okay. Can Sister Malti? Sister Malti? Hello? I'm here to say, am I audible? Huh. Yeah, you're audible. You are audible. Okay. You pray, committing all the children. As families, parents will spend time with the children, bringing them up properly, sharing with them about God's protection, about the way God works in our life, and helping the children to grow in a more spiritual way. You can pray, sister. సిస్టర్ చెయ్యండి, మాలతి సిస్టర్ గారు. You need to unmute her mic. Malataka. Now, am I audible? Yes. ప్రేమగల తండ్రి యేసయ్య, పరిశుద్ధుడా నీ ఘనమైన నామమునకు వందనాలు. నాయన, పరిశుద్ధ గ్రంథంలో ప్రభా మీరు తండ్రి అబ్రహాంని ఏర్పరచుకున్నప్పుడు తండ్రి, నేను నిన్ను ఎందు నిమిత్తం పిలిచిన్నానో నీ తదనంతరం నీ సంతానమునకు ప్రభా నన్ను గురించి నువ్వు సెలవీయాలని ప్రభా మా తండ్రి నువ్వు హెచ్చరించావు. ఆ విధంగా ద్వితీయోపదేశ కాండంలో తండ్రి
ఆయన మరి ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి ఆయన నీ బిడ్డలకు తండ్రి నువ్వు ఏ విధంగా తండ్రి నన్ను గురించి తెలియచేయాలో, నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు ప్రభా దేవుని గురించి నువ్వు ముచ్చటించాలని తండ్రి ఆయన నువ్వు సెలవిచ్చావు. కానీ ఈ విషయంలో మేము ఆలోచించినప్పుడు ప్రభా మేము ఆ విధంగా లేమని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా. మోస్ట్ ఆఫ్ అవర్ టైమ్ లార్డ్ వీఆర్ వరీడ్ అబౌట్ దర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఓన్లీ లార్డ్. వి నెవర్ సిట్ టుగెదర్. వాళ్ళతో మేము కూర్చోలేదు, మేము ప్రభా వారికి దేవుని మాటలు ముచ్చటించలేదు ప్రభా. ఇన్ని దినములు నీకు విరోధముగా చేసినటువంటి పాపం విషయంలో మేము క్షమాపణ వేడుకుంటూ తండ్రి ఈ సమయం మాకు మీరు అందుకే అనుగ్రహించారేమో. ప్రత్యేకంగా ఇమానుయేల్ సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును మీ సందులో జ్ఞాపకం చేసుకుంటున్నాం. తల్లిదండ్రులను, పేరెంట్స్ ని సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. Let them know their responsibility, Father. Let them take this opportunity to sit with their children. ప్రభా దినములో నిజంగా తండ్రి ఐగుప్తులో ప్రభా మా తండ్రి ప్లేగ్ సంభవించిందంటే లార్డ్ వాట్ ఈస్ ద ప్లేగ్ అని చెప్పి నాయన మా తండ్రి ఈ దినం నా ప్రాక్టికల్ గా చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఫాదర్. కనుక తండ్రి వారికి ప్రభా మా తండ్రి దేవుని యొక్క వాక్యంను గురించి, దేవుని యొక్క తీర్పులను గురించి, దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, విశ్వాసనీయతను గురించి, ప్రేమను గురించి ప్రభా గొప్పతనం గురించి, మహిమను గురించి తండ్రి తమ బిడ్డలకు ప్రభా తెలియజేయటకు తండ్రి మీ బిడ్డలైనటువంటి వారికి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. లార్డ్ మా కుటుంబంలో అన్నింటిలో తండ్రి మేము ఆ సమయం వృధా చేసుకోనకుండా తండ్రి సహాయం చేయండి. ఈ విషయంలో ప్రభా మేము ఎంతో వెనుకబడి ఉన్నామని ఒప్పుకుంటున్నాం ప్రభా. మాకు దినం నాకు 24 గంటలు ఇస్తే ఎంత సమయం దేవుని కొరకు మేము మా బిడ్డలతో ముచ్చటిస్తున్నామని మేము ఆలోచించినప్పుడు తండ్రి వీఆర్ ఆల్ గ్రేట్ ఫెయిల్యూర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ లార్డ్. వి అడ్మిట్ అవర్ ఫాల్ట్. మా తప్పును మీ సందులో మేము ఒప్పుకుంటూ తండ్రి మరొకసారి ఇమానుయేల్ సంఘంలో కుటుంబాల్లో ఒక రివైవల్ తండ్రి ఒక డెసిషన్ తీసుకోవడానికి సహాయం చేయండి. మా బిడ్డల గురిలో తండ్రి ఏ విధంగా ఎంతవరకు మేము దేవుని గురించి ముచ్చటిస్తున్నామని మొదటగా మేము దేవుని గురించి తెలుసుకున్నప్పుడే లార్డ్ వీ కెన్ ఎలాబరేట్ దెమ్ టు అవర్ చిల్డ్రన్ లార్డ్. ఆ విధంగా తల్లిదండ్రులు కూడా తండ్రి మరి నిన్ను ప్రభా ఇందాక చెప్పిన రీతిగా తండ్రి నాయన ఈ యొక్క లాక్డౌన్ లో తండ్రి దేవునికి సమీపంగా జీవిస్తూ దేవుని వాక్యం చదువుతూ దేవా అతని యొక్క మనసుని ఎరిగినటువంటి వారంగా తండ్రి నిన్ను ఎరిగినటువంటి వారంగా మేము మాత్రమే కాదు మా పిల్లలకు కూడా బోధించి మా కుటుంబములు తండ్రి దేవుని స్థిరపరచబట్టకు సహాయం చేయండి నా తండ్రి. ఎందుకంటే జనముల కుటుంబములారా యెహోవాను మహిమపరచడం చెప్పావు తండ్రి. when you call your people you call them as families Father and you are interested in their families. Therefore we pray and we pray dear Lord in your presence that every family in Emmanuel house of worship may be ప్రభా ఒక మంచి యూనిట్ గా ప్రభా మా తండ్రి ఒక సజీవమైనటువంటి ఒక మంచి ఫ్యామిలీగా తండ్రి దేవుని యొక్క అనుభవాలతో ఆత్మ నడిపింపుతో తండ్రి నడిపించబట్టకు సహాయం చేయమని ప్రత్యేకంగా మా బిడ్డలను మా కుటుంబాన్ని ప్రభా దుష్టు నుండి కూడా మీరు కాపాడేటువంటి దేవుడవు తండ్రి. మీరు సౌరభౌముడవయ్యా, సర్వాధికారివి. మా ఎడలో నీకున్నటువంటి ఆలోచనలు తండ్రి అమోఘమైనవి. నీ ఎడలో నేను ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన చేయబోతున్నా అన్నది మాకు హానికరంగా కనిపించచ్చు. కానీ మీరు సెలవిచ్చిన ప్రకారం మేడల నేను కలిగినటువంటి ఉద్దేశములు క్షేమకరమైనవని సెలవిచ్చిన గొప్ప దేవుడు. యు ఆర్ ఎ గుడ్ గాడ్. యెహోవా నువ్వు దయాళుడవు తండ్రి నాయన. నువ్వు మంచి దేవుడవు తండ్రి. నువ్వు ఉత్తమమైనది శ్రేష్టమైనది ప్రతి నీ యొద్ద నుంచి కలుగున్నది కనుక తండ్రి నీ రెక్కల నీడలో మేము భద్రపరచబట్టకు కాపాడబట్టకు నీ సన్నిధిలో కూర్చుని నీ వాక్యము నేర్చుకుని నీ సన్నిధిలో ప్రభా మా బిడ్డలకు నేర్పుతూ ప్రభా మా కుటుంబంలో ఆ విధముగా తండ్రి ఈ యొక్క సమయంలో ప్రళయ సమయంలో చుట్టూను తండ్రి ఆందోళన ఉన్నటువంటి పరిస్థితుల్లో తండ్రి గాడ్ ఎనేబుల్ అవర్ చిల్డ్రన్ ఫాదర్ వారు తండ్రి నీ యందు దాగుకునేటువంటి బిడ్డలుగా తండ్రి ఉండడానికి ప్రభా మీరు సహాయం చేయమని ప్రభా మా కుటుంబాలను మరొకసారి తండ్రి మమ్మల్ని మేము నన్ను కూడా తండ్రి నాన్న మీ కృపల హస్తానికి అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Also there's two points that we need to really pray for. Because of this lockdown, many of the children are getting addicted to the mobile and they're spending a lot of their time in playing games, which may not be a good idea. So there's a lot of opportunities for the children to go into the wrong sites. You know, one side pornography is increasing. That's what the newspaper says because of this lockdown. Whether it is children or among children, it is grown. So we don't know about the grown-ups. So we'll have to pray for that. The second thing is child abuse that is going on. The third thing is violence in homes between husband and wife. There are families, even in our church, who are having disturbed relationships. So what we need to pray is let this lockdown not be a waste of, let it not go waste.
Let this time be a time where we set right our relationships with each other. We bring up our children in the right way, monitor our children, help them not to go into the wrong things. That parents will have to be careful on what the children are watching on the net. Okay. Some of the schools are giving online assignments, but all these are a little dangerous because children have access to internet and there's a lot of rubbish in the internet. So let us pray that we will find a way to protect our children from all the evil that is around them. So I request Phoebe, are you there? Yes, Akka. You can just pray for these 2-3 things: violence, child abuse, and children having access to internet and how they can misuse it, or how they are not using their time properly. They're wasting their time playing games on the mobiles and things like that. Yes, Akka. ప్రేంగల్ తండ్రి, పరిశుద్ధమైన ప్రభా, అయినా మరి మీ కృప మా ఎడల ఎంతో హెచ్చుగా ప్రభా, ఇంకా విశ్వాసత మా జీవితాల పట్ల హెచ్చుకున్నాను తండ్రి. మా యొక్క జీవితాల పట్ల నీకున్నటువంటి మంచి ఉద్దేశాలని బట్టి ప్రభా నీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నా తండ్రి మరి యొక్క సమయంలో ప్రభా మీ యొక్క లాక్డౌన్ సిచ్యువేషన్ లోనయ్యా నా తండ్రి మరి యొక్క చైల్డ్ పోర్నోగ్రఫీ ప్రభా నాయన 90% ఇంక్రీజ్ అయిందని ప్రభా మరి మేము చూస్తా ఉన్నాము. ఎంత పర్సెంటేజ్ ఇట్లా ఇంక్రీజ్ అయ్యిందో ప్రభా మరి మా చూస్తుంటే మాకెంతగానో ప్రభా మరి వారీగా అనిపిస్తా ఉంది. నా తండ్రి మరి మా కాండల్ని ప్రభా నాయన నమ్ముకోవాల్సిందిగా వేడుకుంటున్నాము. నా తండ్రి నీ యొక్క నాయన భయాన్ని ప్రభా వారి యొక్క హృదయాల్లో మీరు ఉంచవలసిందిగా వేడుకుంటున్నానయ్యా. నాయన మరి ఆన్లైన్ అసైన్మెంట్స్ ప్రభా, మరి స్కూల్ అసైన్మెంట్స్ ప్రభా నైనా వాళ్ళకి ఎవ్రీడే పోస్ట్ చేస్తూ ఉంటుండగా ప్రభా నైనా మరి వాళ్ళు నైనా ఆన్లైన్ లో సర్చ్ చేసే ప్రభా ఆ యొక్క ఇదిలో ప్రభా మరి నైనా అనేకమైనటువంటి నైనా మరి సైట్స్ ని వాళ్ళు చూసేటువంటి ఆపర్చునిటీ ఉంటుండగా నా తండ్రి మీరు కృపను చూపించవలసిందిగా వేడుకుంటున్నాను. నైనా ముఖ్యంగా ప్రభా మరి మా యొక్క సండే స్కూల్ చిల్డ్రన్ అందరినీ ప్రభా నైనా మరి మా యొక్క ఫ్యామిలీస్ లో మా యొక్క రిలేటివ్స్ లో ఉన్నటువంటి చిల్డ్రన్ అందరినీ కూడా ప్రభా నైనా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. ఒట్టి మా చిల్డ్రనే కాదు ప్రభా నైనా మరి చిల్డ్రన్ ఎట్ లార్జ్ నైనా మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మరి వారి యొక్క చిన్న మైండ్స్ ప్రభా మరి డిస్టర్బ్ అయిపోకుండా నాయన వికెట్ థాట్స్ తోటి నాయన మరి బ్యాడ్ ఇంటెన్షన్స్ తోటి ప్రభా వాళ్ళ యొక్క మైండ్స్ అన్ని కరప్ట్ అయిపోకుండా నాయన నీ యొక్క భయాన్ని నాయన సమృద్ధిగా ప్రభా మీరు ఉంచవలసిందిగా వేడుకుంటున్నాను. నాయన ఏది రైట్ ఏది రాంగ్ అన్నది ప్రభా వాళ్ళు నాయన వాళ్ళు కరెక్ట్ గా తెలుసుకోవడానికి మరి నాయన ఐడెంటిఫై చేయడానికి నాయన మీరు సహాయం చేయండి. మరి పేరెంట్స్ కూడా ప్రభా మరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు నాయన వారి యొక్క నాయన వర్క్ స్కెడ్యూల్స్ లో వాళ్ళు బిజీ అయిపోకుండా నాయన మరి పిల్లలు నాయన దేన్నైతే నాయన చూస్తున్నారు దాని మీద ప్రభా వాళ్ళు మానిటర్ చేయడానికి చెక్ చేయడానికి నాయన పేరెంట్స్ కి కూడా నాయన కావాల్సినటువంటి ఆ యొక్క విజ్డమ్ ని నాయన దయచేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. నా తండ్రి మరి ఈ యొక్క మైండ్ సెట్ నుంచి ప్రభా మరి యొక్క వికెట్నెస్ నుంచి నాయన మా యొక్క బిడ్డల్ని నాయన మీరు ప్రొటెక్ట్ చేయవలసిందిగా మేము ఎంతగానో కోరుకుంటున్నాము. నా తండ్రి మరి పేరెంట్స్ గా ప్రభా మరి తల్లులంగా ప్రభా మరి మా యొక్క రెస్పాన్సిబిలిటీస్ ని కూడా మేము ఎంత చక్కగా నాయన ఫుల్ఫిల్ చేసుకోవడానికి నాయన మాకు కావాల్సిన కృపను మీరు దయచేయండి. ఆ యొక్క అకౌంటబిలిటీని నాయన మీరు మాకు ఉంచవలసిందిగా వేడుకుంటున్నాను. నా తండ్రి మరి యొక్క సమయంలో నాయన ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ లో ప్రభా మరి యొక్క చైల్డ్ అబ్యూస్ నైనా ఉమెన్ అబ్యూస్ ప్రభా ఎంతగానో పెరిగిపోయింది ప్రభా నైనా నిజంగా నాయన మరి లో ఇన్కమ్ ఫ్యామిలీస్ కాదు కానీ మిడిల్ అండ్ అప్పర్ ఇన్కమ్ ఫ్యామిలీస్ లో కూడా ప్రభా ఇది ఉంది నాయన ఇది ఎక్కువైపోయింది అని ప్రభా మేము న్యూస్ పేపర్స్ లో ప్రభా మీడియాలో మేము చూస్తా ఉన్నాము. నా తండ్రి మీరు కనికరించవలసిందిగా వేడుకుంటున్నాను. నైనా మరి నైనా యొక్క ఉమెన్ అబ్యూస్ ని నాయన చైల్డ్ అబ్యూస్ ని నాయన మీరు కనికరించండి నాయన. నిజంగా ప్రభా మరి 4 walls మధ్యలో ప్రభా మరి ఏమైతుందో మాకైతే తెలియదు కానీ ప్రభా యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారం చేస్తుంది ప్రభా. నిజంగా నాయన నీ యొక్క కనుదృష్టికి నాయన మరుగైంది ఏది కూడా లేదు కాబట్టి నాయన మేము నాయన మీ యొక్క పాదాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని
మాల్కుంటున్నామయ్యా. నైనా నిజంగా మరి మా యొక్క ఫ్యామిలీ నైనా మా యొక్క చర్చ్ లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి మా యొక్క 7 బ్రాంచెస్ లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా మరి యొక్క లాక్డౌన్ టైంలో ప్రభా మరి ఎంతో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ప్రభా ఎంతో స్ట్రాంగర్ అవ్వడానికి నైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో నైనా మరి పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్యలో పేరెంట్స్ అండ్ ప్రభా గ్రాండ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ మధ్యలో నైనా ఆ యొక్క రిలేషన్ ఆ యొక్క బాండింగ్ ఎంతో ప్రభా నైనా ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి నైనా కుటుంబంగా కలిసి నైనా నీ యందు ఆనందించడానికి ప్రభా నీ యొక్క వాక్యంలో ఎదగటానికి నైనా ఇక టైం యూజ్ చేసుకోవడానికి నైనా మీరు సహాయం చేయండి. నిజంగా ప్రభా మరి యొక్క టెక్నాలజీ ద్వారా నీ యొక్క వాక్యం ఎంతగానో ప్రభావితపడుతుంది నైనా. కుటుంబంలో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రభా మరి అందరూ కూడా ప్రభా నీ యొక్క వాక్యాన్ని వినే అవకాశాన్ని ప్రభా మీరు అనుగ్రహించారు. నీ యొక్క వాక్యం ప్రభా వింటున్నప్పుడు నాయన వారి యొక్క హృదయాల్లో పని చేయడానికి నాయన మీరు సహాయం చేయండి ప్రభా. ఎముకల్లోనికి మూలుగల్లోనికి ప్రభా నీ యొక్క వాక్యం చొచ్చుకొని పోయి ప్రభా నైనా మరి ఆ యొక్క ఫ్యామిలీస్ లో ప్రభా మరి నైనా ఆ యొక్క వాక్యం పని చేయడానికి నైనా మీరు సహాయం చేయండి. ముఖ్యంగా నైనా హెల్తీ రిలేషన్షిప్స్ ని ప్రభా మీరు ఫ్యామిలీలో ఉంచవలసిందిగా వేడుకుంటున్నాను. నిజంగా మరి వైలెన్స్ కూడా ప్రభా మరి ఎంతగానో ఎక్కువైపోయింది ప్రభా. నిజంగా నైనా మరి ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్ ప్రభా మరి నైనా మరి మెన్ ప్రభా మరి వాటికి ప్రభా మరి నైనా ఆ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ కానీ ఆ యొక్క ఆల్కహాల్ అవైలబిలిటీ కానీ లేనందువల్ల ప్రభా మరి ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ ఆ యొక్క ఇరిటేషన్ అంతా కూడా ప్రభా మరి వైఫ్స్ మీద నైనా చిల్డ్రన్ మీద చూపిస్తున్నారని ప్రభా మేము చదువుతున్నప్పుడు నైనా మాకు ఎంతగానో బాధ అవుతుంది ప్రభా. మరి ఎంతో హెల్ప్లెస్ నైనా సిచ్యువేషన్స్ నుంచి ప్రభా మరి ఎన్నో ఫ్యామిలీస్ వెళ్తా ఉన్నాయి నాయన. నిజంగా ప్రభా మరి నైనా సరిపడా మనీ లేక ప్రభా మరి ఆ యొక్క యాంగర్ నైనా అవన్నీ కూడా ప్రభా నైనా మరి నైనా ఆ యొక్క ఫ్యామిలీస్ లో ప్రభా ఎంతో డిస్టర్బ్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటుండగా నాయన మీరు కనికరించవలసిందిగా వేడుకుంటున్నాను. నా తండ్రి మీ యొక్క కృపలో నాయన యొక్క ఫ్యామిలీస్ ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ నైనా మా యొక్క సంఘంలో ఉన్నటువంటి నైనా ఫ్యామిలీస్ ని ముఖ్యంగా ప్రభా ఉమెన్ ని చిల్డ్రన్ ని అందరినీ కూడా ప్రభా నీ యొక్క కృపలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Amen. I remember one I think first all day prayer when we had Brother Simon had shared, we have reached 25 years of our Emmanuel House of Worship, and this year as God has given us a new year, can we identify 5 people and share our testimony, our gospel, our God to them? I was personally touched, and I was thinking that I should do that, and I started praying for a few people. So one thought which came to me was, now it is lockdown, we can't go out anywhere, we can't do anything, how can we reach out to anybody even if we want to? And then God reminded me, when Paul was doing his ministry, he was going all around and doing his ministry, and then he was put into prison. What did Paul do? He started writing epistles, and he wrote 13 epistles. What is it that we can do? We have WhatsApp with us, we have internet with us, we have mobiles with us. We can still reach out to people. I was like, maybe we should still identify people and continue to do the work, to see that God's work will not be stopped. Yes, we cannot go out, we cannot meet people, but we still have the facilities, much more than what Paul had in his time, to be able to reach out to people. Okay, so I request one of us to pray for this, that Lord, we will still continue to use our time trying to reach out. Help us if we haven't identify people, start praying for them, and utilize the facilities that God has given us within our 4 walls to be able to reach out to them. Okay, so one of us, maybe any one of us, like Sister Madhavi. Sister, can I share a small thing? Sure. I'm Prasanna. Actually, okay. Yeah, I was just thinking, as Good Friday and Easter had come, I was putting the Bible verses about resurrection
You know what actually is the resurrection, how the what is meant by resurrection, how God says about, Paul talks about sting and all this. In my status, just like that, I was putting it in my status. Every day one verse about, first about the death and how resurrection, how Paul talks about the body which comes from the seeds. When they die, they give rise to different bodies like that. Or we also die and then give rise. So all that. I was putting in status. I thought I have so many people who are under my status because my school friends, Then I realized to my surprise that so many people were watching my status. I never knew that I can see the people who are watching my status. Other day, suddenly I saw and I was thinking 70 people, 90 people looking at my status regularly. So I was just praying, Lord, talk to them. I cannot talk to them. They may not come back to me, but you speak to them. I think this is one of the ways, by which we can touch people. I just wanted to share that. Very true. Thank So God. let us think of 5 people who you know your friends, you know who you want to reach out to. Think of them, start praying for them, and start using the facilities what God has given us. Okay. So I request Sister Madhavi to pray about this. Yeah. You can pray. Yes. You can pray. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి నాయన, మరి దినం వరకు ప్రభా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా ఇంతవరకు నాయన క్షేమం ఇచ్చి కాపాడుతూ ఉన్నందుకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రతి ఒక్కరిని మీరు తీర్చుతున్నారు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఈ విధంగా తండ్రి సమయంలో ప్రభా మేము సంఘంగా ప్రభా తండ్రి మేము చేరి మీ సన్నిధిలో నాయన వాక్యాన్ని వినడానికి ప్రభా మేము తండ్రి సహవాసంగా నాయన ఒకరి నుంచి ఒకరము తండ్రి మరి ఎంకరేజ్ చేయబడడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నిరీక్షణ బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన మరి ప్రభా మీ పాదాలు ఎదుకు వస్తా ఉన్నాం. అవును ప్రభా, ఈ సమయాన్ని మీరు మాకు ఎంతో గొప్ప ఉద్దేశాలతో ఇచ్చారని మేము అర్థం చేసుకుంటా ఉన్నాం ప్రభా నాయన. మా పట్ల మీకు ఎంతో నాయన మరి కన్సర్న్ ఉందని ప్రభా, ఈ సమయం కోసం నాయన మీరు ఒక పర్పస్ కలిగి ఉన్నారని మా ప్రతి ఒక్కరి జీవితంలో మేము అర్థం చేసుకుంటా ఉన్నాం ప్రభా. అవును తండ్రి, సమయాన్ని మేము ప్రభా క్యాజువల్ గా పోనీయకుండా ప్రభా మరి ఇలాంటి సమయం మరి ఎన్నడూ మా జీవితంలో రాదేమో తండ్రి. ప్రభా మాకు ఒక యూనిక్ సిచ్యుయేషన్ నిజంగా ఇచ్చారు ప్రభా నాయన. ఈ సమయాన్ని మేము తండ్రి మరి వృధాగా పోనీక తండ్రి జ్ఞానం కలిగి నాయన యూటిలైజ్ చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా నాయన. కనికరించండి, మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఎక్కడ కూడా ప్రభా మరి నాయన మరి మేము వృధాగా పోనీయకుండా ఈ సమయం గురించి మరి మేము చింతించే అవసరం లేకున్నట్లు ప్రభా చక్కగా మేము నాయన మరి సమయాన్ని ప్రభా తండ్రి వాడుకోవడానికి సహాయం చేయండి. అవును ప్రభా, మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము మా స్నేహితులకు మా బంధువులకు ప్రభా నాయన మేము తండ్రి మీ గురించిన వార్త చెప్పగలం తండ్రి, షేర్ చేసుకోగలం నాయన. వారి పట్ల మాకు భారాన్ని ఇవ్వండి ప్రభా నాయన. మరి నాయన వారి కొరకు మేము కన్సర్న్ కలిగి ప్రభా నాయన ప్రతిదినం మీ సన్నిధిలో ప్రార్థించుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా కృప చూపించండి నాయన, దయ చూపించండి నాయన. ప్రభా నాయన ఆ విధంగా మేము నాయన మరి ఐడెంటిఫై చేసి ప్రభా వారి కోసం నాయన రెగ్యులర్ గా ప్రార్థించి వారితో నాయన మేము తండ్రి షేర్ చేసుకోగలుగుటకు మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ఈ పరిస్థితుల్లో ప్రభా మా యొక్క కుటుంబాల్లో మా యొక్క ప్రతి నైబర్హుడ్ లో ప్రతి చోట కూడా ప్రభా మా యొక్క జీవితం ద్వారా గాని ప్రభా మా మాటల ద్వారా గాని ప్రవర్తన ద్వారా నాయన మేము నిరీక్షను ప్రభా మరి స్ప్రెడ్ చేసే వాళ్ళంగా ప్రభా ప్రేమను పంచే వాళ్ళంగా మేము ఉండడానికి మా జీవితాలు ప్రభా ఎంతో గొప్ప సాక్ష్యంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవ కృప చూపించండి. అవును ప్రభా, మా కుటుంబాల విషయం మా వ్యక్తిగత జీవిత విషయంలో కూడా ప్రభా మేమెంతో ప్రభా మరి మీ సన్నిధిలో బాధ్యత వహించవలసిన వారంగా ఉంటుండగా ప్రభా మేమెంతో జాగ్రత్త ప్రభా యొక్క తండ్రి మమ్మల్ని మేము నాయన మరి కండక్ట్ చేసుకోవడానికి కృప చూపించమని బ్రతిమలాడుతున్నాను. దయ చూపించండి ప్రభా. ఇలాంటి పరిస్థితుల్లో నాయన మరి ప్రభా మరి మా సంఘంలో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ఎంతో మంచి బెటర్ పొజిషన్ లో మీరు ఉంచారు ప్రభా. ఫ్యామిలీస్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. దయ చూపించండి ప్రభా నాయన. ఇంతవరకు మేము ప్రార్థించిన రీతిగా పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మా ప్రార్థన విన్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీ దయగల హస్తాలు కప్పు చెప్పుకుంటూ ప్రభా ఈ సమయం అంతట్లో ప్రభా మరి ఇది ఎన్ని రోజులు ఉండబోతుందో మరి మాకు తెలియదు ప్రభా నాయన. నాయన మీ సన్నిధిలో ప్రభా నాయన మేము ఎంతో నిరీక్షణ కలిగి ప్రభా
తండ్రి మీరు ఉద్దేశించిన రీతిగా మేము ఈ సమయాన్ని వాడుకోవడానికి ప్రభా మా కుటుంబాల్లో మేము నాయన మరి ఉండగలుగుటకు మీరు సహాయం చేయమని మమ్మల్ని మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి Amen. వేడుకుంటున్నాం తండ్రి. We also Amen. have so many things to thank God for, even though we are in a lockdown. If we look at the water supply, we have water supply. There's no power cuts. God is providing us everything that we need. None of us are really suffering, and God is burdening the church to help those who are in need. We need to really thank God for that. We need to thank God for the government, which is doing so many things, even for the migrants. I believe the exhibition grounds is allotted for the migrants. And I was reading today how the testimonies of the migrants, they're getting food morning, afternoon, and evening, and tea 2 times. They were also given clothes, and they were given certain necessities what they need. And the testimony says all we have to do is just be there and eat, and just be there. So the government is doing some things even to the migrants. So let's thank God for all the good things that are also happening. I mean, God is taking care of us. Even though we are going through a lockdown, God is still taking care of us. So let us thank God for this. I request Sister Hannah. Are you there? Yes, sister, I'm there. Yeah. Can you hear me? Yeah, we can hear you. Just thank God for all these things. In spite of a lockdown, we have water, we have power supply. The government is taking care of the migrants to a certain extent. We are getting all that we need and much more. Our church is helping those families that are in need. So let us just thank God for all this. Okay, sister. కృపా కనికరములు గొప్ప దేవ, నీ పాదాలకు స్తుతి స్తోత్రములు వందనములు ప్రభువా. దయగల రాజా, ప్రార్థన ఆలకించే గొప్ప దేవుని ప్రభువా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుని ప్రభువా. దేవ, మళ్ళీ సాయంకాల సమయం నా ప్రభువా, విమెన్స్ కలిసి ప్రభువా నైనా కలిసి ప్రేయర్ చేసుకుంటకు ప్రభువా సమయం అనుగ్రహించి ఉన్నా ప్రభువా. లాక్డౌన్ సమయంలో కూడా ప్రభువా మాకు నైనా ఈ అవకాశంలో మాకు అనుగ్రహించి ఉన్నారు దేవా. మామూలుగా అయితే ప్రభువా మెన్స్ ఫెలోషిప్ ఉన్నప్పుడు నైనా ఈ అవకాశం మాకు కలిసి ఆరాధించక ప్రభువా మాకు లేకుండే ప్రభువా. కానీ నైనా ఇది ఒక మాకు బ్లెస్సింగ్ గా పెట్టినందుకు మీకు అనేక స్తుతులు స్తోత్రములు ప్రభువా. నైనా ఎంతో మంది విమెన్ నైనా పార్టిసిపేట్ చేయటకు, వాక్యం వినటకు ప్రభువా, పాడుటకు ప్రభువా, నువ్వు చేసిన మేలను ప్రభువా మేము మర్చిపోకుండా ప్రభువా ఈ విధంగా నైనా మాకు సహవాసం మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, మళ్ళీ మా ఇండ్లలో మేము ఉన్నప్పటికీ ప్రభువా నీవు మాతోటి మాట్లాడుతున్నావు ప్రభువా, మా హృదయాలతోటి ప్రభువా మాట్లాడుతున్నావు ప్రభువా. నీకు వేలాది స్తుతులు స్తోత్రములు నైనా మళ్ళీ లోకమంతట ప్రభా ఎంతో మంది నైనా చనిపోతున్నారు. ఎంతో మంది ప్రభా COVID-19 తోటి ప్రభా నైనా వాళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు ప్రభా. నైనా మళ్ళీ ఎంతో బాధల్లో ఉన్నారు ప్రభా నైనా. కానీ మాకు నైనా మనని కాచి కాపాడుతున్నాం. మా ఇళ్ళలను, మా పిల్లలను, మా హస్బెండ్స్ ను ప్రభా నువ్వు నైనా నీ యొక్క రక్త ప్రోక్షణతోటి ప్రభా మాకు నైనా మాకు సంతోషము సమాధానంను అనుగ్రహించడం, ముఖ్యంగా ప్రభా మాకు హోప్ ని అనుగ్రహించిన ప్రభా నీకు వేలాది స్తుతులు స్తోత్రము ప్రభా. ఏ విధంగా ప్రభా నీకు నేను స్తుతులు చెల్లించగలను ప్రభా. దేవా, ప్రతి నిమిషం ప్రభా నీ యొక్క కంటి పాప వల్ల కాచి కాపాడుతున్నావు. నీ యొక్క దయగల హస్తముల కింద కాచి కాపాడుతున్నావు. నీ యొక్క ఏంజల్స్ ని ప్రభా మా చుట్టూ నైనా మీరు సరౌండ్ చేసి ప్రభా నైనా కాచి కాపాడుతున్నాం. మా పనులలో బట్టి కూడా ప్రభా మేము బయటికి వెళ్తున్నప్పుడు కూడా ప్రభా ఎలాంటి అపాయము ఏమీ కలగకుండా నువ్వు కాచి కాపాడుతున్నావు. మా పిల్లలు బయట ఉన్నప్పటికీ కూడా ప్రభా వాళ్ళని నువ్వు చెయ్యి వదలకుండా నువ్వు కాచి కాపాడుతున్నావు. అయ్యా, మా లోపల ఏది మంచితనం లేదు ప్రభా, మేము పాపులం ప్రభా నైనా. మళ్ళీ మాకు సర్వేషన్ మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రం దేవా. మళ్ళీ ఈ యొక్క ఆపర్చునిటీని మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. ఇళ్ళలో ఉండి మా ఫ్యామిలీస్ తోటి ప్రభా మేము నైనా స్పెండ్ చేయటకు ప్రభా నైనా ఇది ఒక విధంగా నైనా మాకు మేలే ప్రభా నైనా. మళ్ళీ మీ యొక్క వాక్యం చదువుటకు ప్రభా, మీ యొక్క సన్నిధిలో నైనా టైం స్పెండ్ చేయటకు ప్రభా, నిన్ను తెలుసుకున్నటకు ప్రభా మాకు నైనా ఈ అవకాశం మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రం అయ్యా దేవా. మళ్ళీ
దేవా మళ్ళీ మేము ఇంట్లో ఉన్నప్పటికీ ప్రభా నాయన మా ఇళ్ళల్లో మాకు నీళ్ళు వస్తున్నాయి ప్రభా తాగడానికి. మాకు నాయన ఎలాంటి ప్రాబ్లం లేకుండా మాకు ఇస్తున్నావు ప్రభా సమృద్ధిని. నాయన ఎలక్ట్రిసిటీ పవర్ ని కూడా మాకు ఇస్తున్నావు ప్రభా. కాబట్టే ప్రభా ఈ విధంగా నైనా మేము జూమ్ లో కానీ ప్రభా నైనా మళ్ళీ వీడియోలో ఫోన్లలో ప్రభా మేము మాట్లాడగలుగుతున్నాము, వింటున్నాం ప్రభా. అది బ్లెస్సింగే ప్రభా. మీకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభా. దేవానైనా మళ్ళీ మా యొక్క లీడర్స్ నైనా మా యొక్క మినిస్టర్స్ కి ప్రభా నీ యొక్క జ్ఞానమును అనుగ్రహిస్తున్నావు. వాళ్ళకి ప్రభా నువ్వు లీడర్షిప్ అథారిటీని అనుగ్రహించడం అది కూడా ప్రభా నువ్వు ఇచ్చిన భాగ్యమే ప్రభా. వాళ్ళ లోపటైతే ఏమీ లేదు ప్రభా. నీవునైనా వాళ్ళ పైననైనా అది ఒక రెస్పాన్సిబిలిటీని పెట్టి ఉన్నావు ప్రభా. మీరు ఇంటర్వ్యూన్ కాకపోతే ప్రభా వాళ్ళు కూడా ఏమీ చెయ్యలేరు ప్రభా. కాబట్టి నైనా వాళ్ళతోటి ప్రభా మాట్లాడండి. వాళ్ళకి సరైన విజ్డమ్ ను నాలెడ్జ్ ను అనుగ్రహించండి ప్రభా. సంయోచిత జ్ఞానమును ప్రభా ఏ విధంగానైనా సిటిజన్స్ కి హెల్ప్ఫుల్ గా ఉండాలో ప్రభా నైనా వాళ్ళకి ఆ గ్రహింపును అనుగ్రహించండి. నైనా మళ్ళీ వాళ్ళకి మంచి థాట్ ని ఇచ్చిన ప్రభా. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వాళ్ళకి నైనా ఉండడానికి నైనా మళ్ళీ మా చర్చ్ మెంబర్స్ కి కూడా మంచి మనస్సును అనుగ్రహించి ఉన్నావు ప్రభా. బిడ్డలకి సహాయం చేయటకు ప్రభా నైనా మళ్ళీ అక్కడ ఉంటుండగా ప్రభా మళ్ళీ ఎంతో మంది ఉంటారు ప్రభా. ఉన్నప్పటికీ ప్రభా నీ యొక్క ప్రెజెన్స్ వాళ్ళతోటి ఉండనియండి ప్రభా. నైనా మళ్ళీ కరోనా వైరస్ ప్రభా వాళ్ళకి తగ్గకుండా సహాయం చేయండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయటకు సహాయం చేయండి. అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి అనుగ్రహించమనేసి అడుగుతున్నాను దేవా. మళ్ళీ మా చర్చ్ లో ఉన్న వాళ్ళ కొరకు అందరికీ ప్రార్థిస్తున్నాను. మా సిస్టర్స్ ఫ్యామిలీస్ అందరినీ ప్రభా మరొకసారి నీ యొక్క చేతులకు అప్పజెప్పుకుంటూ ప్రభా నాయన ఇక ఇచ్చిన సమయంలో ప్రభా నీకు ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతులు చెల్లిస్తూ కొద్ది విన్నపములను యేసుక్రీస్తు పెట్ట వేడుకుచున్నాను తండ్రి. ఆమేన్. I'll be making the last prayer. Is there any other point? Anyone wants to, any prayer point that we want us to pray for? Sister, can I share one more point? Sure. I've been actually thinking, because of some countries, Western countries, America, European countries, we came to know the Lord because they sent us the missionaries. But now they are in a very horrible position. So we pray that they should come back to know the Lord. They will come back to terms with God. Coronavirus should bring them back to God. Very true. That may be what we can give them because of what we have received from them. I just wanted to tell this. All the countries of European countries, UK, France, Italy, America, all these countries. Just want to add that point. Sure. Akka, one point, Akka. Yeah. Other day we were praying for a relative. I know Leslie, no? Yeah. On He 13th, passed away. he passed away. So you please pray for the family. How's the wife son? and 2 children. Son is 23 years. No, daughter he is was also 23 affected, years. no? Yeah, he is full family is affected, Akka. Okay. But now they're taking medicines. Okay. Still they're in quarantine only. Okay. Yeah, we'll uphold them in prayer. And pray for my daughter and son also. Those They're in Canada? Their family. Joshua is in New Jersey and Ruth is in France. Okay. Yeah. Many others also who are abroad. Many of our children are there abroad. Okay, we'll uphold all of them. Any other prayer point? If not, I'll make the last prayer. Okay, let's pray. Father, we thank you. We praise you, Lord. Yeah. అక్క నేను రాణిని. చెప్పు. అది జాన్ సాల్వేషన్ గురించి ప్రేయర్ చేయండి అక్క. అదొకటి. డాక్టర్ కూడా కువైట్ లో ఉన్నాడు. తమ్ముడు గురించి కూడా ప్రేయర్. అవును. హంబుల్ రిక్వెస్ట్ జాన్ మెయిన్. Okay. Thank you, Akka. Okay. Father, we thank you. We praise you, Lord, for this time that you have given us to gather at your feet. We thank you, Father, for this online facility that we have so that we can meet in your name, even though we are in lockdown. We thank you, Father, for your love and your care in our lives.
At this time, Father, we remember all those dear ones who are suffering with this COVID-19 in the USA, in UK, in Belgium, France, Italy, Spain, Netherlands. There are so many people dying, Father, and they have no clue what to do. Father, we commit all these dear ones, the dear ones who have lost their loved ones, and we pray, Father, that somehow you will help them to know that you are a sovereign God. We have received so much from our from the early missionaries who have come to India from these places, from UK, from USA. Great men and women of God who were there and who, because of whom even we are enjoying the blessing. Father, we pray that somehow these countries will turn back to you, Father. They will know you, Father, as their Lord and their Savior. We pray, Father, that they will repent and they will turn to you. And a great revival will come out in these places, Father. It is not just to remove the COVID-19, but Father, we look at their spiritual life and we want their soul are looking at. We want their spiritual, we want their souls to be saved, Father. We commit all of them into your hands. We commit all these nations into your hand. We commit Iran and China who have persecuted the Christians in so many ways, Father. Help them, Father, to see the true and the living God, Master. Help them, Father, to turn to you, because in you, there is life and life in abundance, Father. Father, you are the way, the truth, and the life. Help them to see that, Master. We also pray for all the people who are suffering in India. We commit India in a very special way. You have kept us in this nation with a purpose, Father. Help us, Father, to pray fervently for our nation, that our nation will also turn to you, Father. They'll turn away from their idolatry. They'll turn away from their wickedness. They'll turn away from all the wicked things that are happening, the festivals and the gods that they follow. Father, help us, Father, to pray with a burden in such a way that they will also be able to see the true and the living God, Master. Help us as your children to spend more time in prayer, helping the people of our nation to see you, Father. We commit the government, we commit the Prime Minister, we commit the Chief Ministers, we commit all the people who are holding positions in various authorities. Father, we pray for them and we pray, Father, that you'll give them the wisdom to lead, make the right decisions in not only in this, even in the economy, in the state of our land. Father, there are so many things at stake, but Father, we pray that you will take control of everything and you will help the leaders to see that there is a God who is the true and the living God. Help them, Father, to know you as their Lord and their Savior. We thank you, Father, for the doctors, the nurses, the medical staff, the paramedicals, all those who are in the front line, all the volunteers who are helping in handling the situation of COVID-19 in India and in our state. Father, we thank you for their services. We thank you for the way they're risking their life and they're making things happen. Father, we pray for your hand of protection over them, Father. We also pray for all those people who are not with jobs. Many of our known people are also not having jobs. Father, even as they go through this lockdown, Father, we pray that you will be their provider and you will meet every need of theirs, Father. Father, we pray for all those who are homeless or the migrants. We bring them once again into your presence and we pray, Father, that their needs will be met, Father. We thank you for the government which is doing something. We pray, Father, that they'll continue to use the funds that are there for the right purposes. May everybody who is in need receive the funds and the facilities what the government is offering, Father. We also at this time pray for Sister Mona. We commit her into your hands, even as she has to undergo a procedure. We pray, Father, that you will touch her and heal her. We pray that you will be with Brother John and Sharon also.
We commit them into your hands. Give them the grace to take care of Mona, Father. We thank you for Sister Esther Amma, whose creatinine level has come down to normal. We thank you for your great favor that you're showing towards them as a family. We pray, Father, even as she has to undergo one more surgery, we pray that you will be with them, lead them, guide them to do the right thing and at the right time, Father. We commit all our children once again into your hands. We commit their studies, we commit their future, we commit the children who have finished their 10th, who have not yet written, they completed their 10th exams. Father, everything looks like a standstill, but Father, we know that you will also make a way through, Father. We thank you and we praise you, Master. We thank you, Father, for your hand of protection over each and every person in Emmanuel House of Worship. We thank you, Father, for being a provider, God. We thank you for your presence, Master. Once again, thank you, Father, for all the facilities, the online facility that you have given us so that we can still continue as a church. We thank you for the elders of our church. We thank you for the deacons and all who are making it possible for us to have an online church service, Father. We commit our service also on Sunday into your hands, the first service and the second service. And we pray, Father, that your name alone will be glorified in and through this time. We thank you, we praise you, Master. And Lord Jesus' most precious name I pray. Amen. Amen. Over to Rebecca. Thank you, sister. Thank you, Lord. Yeah. దేవుని నామమున అందరికీ వందనాలు, పాల్గొన్న వారికి అందరికీ దేవుడికి మహిమ కలుగును గాక. Thank you very much. Now you can put your video on and you can see each other and greet each other. Sister, we want to see you also. You want to see me also? Okay. Yeah. Hello. Hello everyone. Nice to see all of you. Hello. Madhvi. Auntie. Yeah. Hello, Auntie. Hello. Hello. Hi, Phoebe. Hello. Kamla Jan. Hello, Nalini. Prasanna. Okay. Hello. Hello, Sister Nalini. Hello, Sister Vijay Kumar. Lakshmi. Sister Nageshwar Rao. Hello, Kripa. Yula. Kripa. Hello. Thanks, Rachel. Hello, Kripa. For the message. Thank you for singing, Sister Rachel. Thank you, sister. Thank you, Sister Rani. Who else? Who's Rani K? Auntie. Hello, Auntie. Hello, Blessing. Praise the Lord, everyone. Nice time we had. You know, I was just thinking maybe because of lockdown we have more women's fellowship. Even after lockdown, we'll continue to have online. That is better. I'm Supriya Steven, and this is the first time I attended the Women's Fellowship. Vinod Auntie, Because praise the of this Lord. online facility. I didn't get you. Who's that? I'm Supriya Steven. Oh, okay. Wait. This is the first time I attended the Women's Fellowship. Oh, good. Because of this online facility. Joy. I know. I enjoyed the fellowship. Hello, Sadguna. Yeah. Thank Praise God. the Lord, Auntie. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. How are you, Sadguna? Akka, good, Akka. Nice. Praise God, Akka. Hi, Praise Blessy. God for message. Hello, Akka. How are you? Fine. I joined in I had a guest at home, so by the time they went, I heard your last part of your song. Praise the Lord, Akka. Praise Akka. Yeah. Hello. Hi, Sadguna. Hi. Hello.